దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి దేవుని యొక్క దాసులు శ్రీనివాసపురంలో అక్కడ పరిచయం చేస్తున్నటువంటి రాజు బ్రదర్ వచ్చి మనకు వర్తమానం అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి అయిన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా యొక్క ప్రశస్తమైన సహోదరులు జయరాజ్ గారి యొక్క గృహంలో చేరి గురువారపు సహోదరుల కూడికను ఏర్పాటు చేసుకోవడానికి గొప్ప సమయాన్ని మాకు ఇచ్చిన దేవుడు మీకు స్తుతులు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి మా యొక్క సహోదరుడు జయరాజ్ గారిని బట్టి, మా సహోదరి సిస్టర్ని బట్టి, బిడ్డలను బట్టి, సంఘాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము కేవలము నిమిత్త మాత్రమై ఉన్నాము. ఓ ప్రభువా, ఈ లోకంలో అనేక మంది బైబిల్ చదివే పండితులు, విద్యావేత్తలు, జ్ఞానవంతులు అనేక మంది ఉన్నారు. అయినప్పటికీ దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి ప్రజల మధ్యలోనికి మమ్మల్ని నడిపించి పరలోకపు దేవుని యొక్క నామాన్ని స్తుతించి ఆరాధించేందుకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు మా ప్రభువా. అందరూ బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, మరి కూడి ఉన్న సహోదరులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. కూడికను ఏర్పాటు చేసుకున్న మా ప్రదేశమైన సహోదరుని యొక్క కుటుంబాన్ని కూడా దీవించండి, వారి బిడ్డలు కూడా దీవించి బలపరచండి. ముఖ్యంగా సంఘాన్ని కూడా మీరు దీవించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లోకానికి మరి భిన్నమైన విశ్వాసంలో, ఆరాధనలో మరి వాళ్ళు కనబడుతున్నారు. కాబట్టి నైనా వారు దేవుని ఆశించకుండా అవమానాలతో, నిందలతో మీ యొక్క నామాన్ని బాస్కముగా ధరించి ఈ ప్రాంతంలో సాక్షిగా ఉన్నారు మా ప్రభువా. కాబట్టి నైనా వారందరినీ కూడా బలపరచండి, దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమానికి నడిపించబడిన మా ప్రదేశమైన సహోదరులందరినీ కూడా మీరు దీవించండి. మరి ఇప్పుడు ఆన్లైన్ ద్వారా అనేక ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి మాతో ఐక్యత పొందుతున్నటువంటి మా సహోదరులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించమని, ఓ రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడిగా అతి త్వరలో మా మధ్య ప్రత్యక్షము కాబోతున్నటువంటి మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ పేరు, క్రొత్త పేరైనటువంటి క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలన్నీ అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు సహోదరులరా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఈ రాత్రికాల సమయంలో కలుసుకోవడం జరిగింది. ఇది గొప్ప సమయము. మన జీవితంలో మనం చేసినట్టుగా అన్ని పనుల్లో ప్రభువుని ఆరాధించేదే మన జీవితంలో గొప్ప విలువైన సమయం. కాబట్టి ఈ విలువైన సమయంలో మేము కూడా మీతో కలిసి మరి ప్రభువుని ఆరాధించేందుకు ప్రభు మాకు ఇచ్చిన ఈ యొక్క చిన్న అవకాశాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాం. మరి మేము ఇక్కడ రావాలని గత కొద్ది దినాలుగా మేము ఎంతో ఆరాటంలో, ఆశతో ఉన్నాము. మరి అనుకున్నట్లుగానే ప్రభువు మమ్మల్ని మీ మధ్య నడిపించారు. మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించిన సహోదరులు జయరాజ్ గారి జయరాజ్ సహోదరునికి, సిస్టర్కి, కుటుంబానికి, సంఘానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. సరే, మంచిది. మనం ఎప్పుడూ చెప్పుకునే విషయాలే. ఆల్రెడీ ఈ చివరి కాలపు వర్తమానికుడు మలాకి 4:6 వర్తమానికుడు, ప్రకటన 17, ప్రకటన 11-15 వర్తమానికుడు, ఏలియా 7 సంఘకాలంలో ఉన్నట్టుగా మరి వర్తమానికుడు దేవుని యొక్క మర్మాన్ని మనకు బయలుపరిచి చూపించారు. దేవుడు ఎవరు, దేవుడు ఏమై ఉన్నారు అనే విషయాన్ని తన సందేశాల్లో మరి దరిదాపుగా 1800 సందేశాల్లో రికార్డ్ చేయబడి ఈ యొక్క సందేశాలన్నీ కూడా కొన్ని మనకు అందుబాటులో ఉన్నాయి, కొన్ని మనకు అందుబాటులో లేవు. కానీ 1800 వర్తమానాలకు పైగా క్యాసెట్లో పొందుపరచబడి ఆయన స్వరము రికార్డ్ చేయబడి భద్రపరచబడి ఉన్నాయి. ఈ వర్తమానాలు మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు ఎవరు, దేవుడు ఏమై ఉన్నారు, దేవుడు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చారనే విషయాన్ని ఆయన గత మరి 1984 సంవత్సరం నుండి మరి 2009 వరకు ఆ స్వరం ఈ లోకంలో వినిపింపబడింది. ఆ బూర శబ్దము మరి ఈ లోకానికి ధ్వనించబడింది. చాలా స్పష్టమైన బూర శబ్దము ఈ లోకంలో ధ్వనించబడింది.
ఇప్పుడు మేము ఎప్పుడు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ఆయన ఏది చెప్పారో ఆ విషయాన్నే మరలా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే మరొక పునాది లేదు, మరొక విశ్వాసం లేదు, మరొక అపోస్తలు లేరు. ఎందుకంటే వేయబడిన తప్ప మరొక పునాది ఎవడు కూడా వేయజాలడు అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి పౌలు, పేతురు, అపోస్తులు, 12 మంది అపోస్తులు ఏదైతే దేవుని యొక్క ఆత్మతో నింపబడి అగ్ని జ్వాలలుగా విభజించబడి మేడగదిలో వారు ఆత్మతో నింపబడి కిందకు వచ్చినప్పుడు మరి దేవుడు ఆ పేతురు యొక్క విశ్వాసం మీద, ప్రత్యక్షత మీద ఏదైతే సంఘానికి పునాది వేశారో ఆ పునాది మీదే మనందరం కూడా నిలబడి ఉన్నాం. కొత్త సందేశం కాదు, కానీ మనం మాట్లాడే మాటలు ఈ లోకానికి కొత్త మాటలుగా మనకి వినబడతా ఉన్నాయి, ఈ లోకానికి వినబడతా ఉన్నాయి. కాబట్టి మనం ఈ లోకానికి మరి కొత్త మనుషులుగాను, కొత్త బోధగా బోధించేవారుగాను మనం కనబడతా ఉన్నాం. ఏదేమైనప్పటికీ మనం ఏది బోధిస్తున్నాం అనేది మరి ఈ లోకానికి స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత మన మీదే ఉంది. హల్లెలూయా. ఎందుకంటే మన విశ్వాసం ఏంటో ఆ విశ్వాసాన్ని ఈ లోకానికి బలవంతంగానో, ఉద్రేకంతోనో, లేదా ఆ కలిపి చెరిపి బోధలతోనో ఈ లోకం మీద మనం రుద్దటం కాదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో, లేఖనాల యొక్క ఆధారాలతో దేవుణ్ణి మనం ఈ లోకానికి చూపించాలి. మనం ఏ దేవుడిని అయితే నమ్ముతున్నామో ఆ దేవుడు కొత్త దేవుడు కాదు, ఆ దేవుడు మన పితరుల దేవుడు అని మనం చూపించే ఈ లోకానికి. దానికోసమే మన దేవుడు మనల్ని ఇంకా ఈ లోకంలో ఉంచారు. ఎందుకంటే అనేక మంది మన కళ్ళ ముందు కనబడుతూ కనుమరుగైపోతూ ఉన్నారు. కానీ దేవుడు ఈ రాత్రి మనల్ని ఇంకా సజీవంగా ఉంచారంటే కారణం ఏంటంటే ఆ దేవునికి సాక్షులుగా మనం ఉన్నాం కాబట్టి. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మనము పరిశుద్ధ గ్రంథం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 4వ వచనము. నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండా మేము క్లుప్తముగా చెప్పుకున్నదానిని తమరు ఎప్పటి వలె శాంతముగా వినవలనని వేడుకొనుచున్నాను. ఈ మనుష్యుడు పీడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మత భేదమునకు నాయకుడై ఉన్నట్టు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడిన గనుక మేము అతన్ని పట్టుకుంటిమి. తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియవచ్చునని చెప్పాను. యూదులందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పిరి. అప్పుడు అధిపతి మాటలాడమని పౌలుకు సైగ చేయగా అతడు ఇట్లా నేను, తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనిచున్నాను. యెరూషలేములో ఆరాధించకు నేను వెళ్ళిన నాట నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకొని వచ్చును. దేవాలయములనేమి, సమాజ మందిరములనేమి, పట్టణములనేమి నేను ఎవరితోనూ తర్కించలేను, జనులను గుమిగూర్చేయను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మత భేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించున్నానని తమ ఎదుట ఒప్పుకొనిచున్నాను. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ మా గొప్ప దేవుడా, మా మంచి ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా ప్రభువా, అబ్రాహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, ఇప్పుడు సియోనుకు దేవుడిగా ఉన్న మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుంచి నా ప్రభు మేము కొన్ని మాటలు చదివి ఉన్నాము. గ్రంథకర్తమైన మా దేవా, గ్రంథమునకు అనువాదకుడా మీరే రంగం మీద కదలాడి ఓ ప్రభు మరి ఈ రాత్రికాల సమయంలో సూటిగా మాతో కొన్ని మాటలు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం మా ప్రభు. ఓ సంఘాన్ని దీవించండి. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకునమని మా విమోచకుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క రెండవ పేరైనటువంటి క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలు అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
దేవాది దేవుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృతనామమైన క్రీస్తు బ్రహ్మ నామమునకు ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ నామమున పరలోకపు దేవుణ్ణి ఆరాధించుకొచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి సాయంకాలం వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నేను. హల్లెలూయా. చాలా సంతోషం మరలా మేము కలుసుకోవడం సోదరి సహోదరులారా. దేవుడు ఇంకా మనల్ని ఈ లోకంలో ఆయన సాక్షులుగా ఉంచినందుకు ఆ దేవునికి కూడా మరి నిత్యము మహిమ కలుగును గాక. మత భేదము అని చిన్న అంశంగా మనం మాట్లాడుకుందాం. మత భేదము. పౌలు గారు మొదటి సంఘాల వర్తమానికుడు. ఆయన ఎఫెసు సంఘకాల వర్తమానికుడు. ప్రభువుని అనగా ధర్మశాస్త్రాన్ని నమ్ముతూ దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు అనే సందేశం ఏదైతే ఉందో ఆ సందేశము తప్పు. దేవుడు పైనే ఉంటాడు, దేవుడు కిందకి రాడు. మన దేవుడు ఆకాశంలో ఉండే దేవుడు, అగ్నిస్తంభంలో ఉండే దేవుడు, మేఘస్తంభంలో ఉండే దేవుడు మన దేవుడు. ఆయన మనుష్య రూపంలో భూమి మీదకి రాడు అని నమ్మేటువంటి మంచి బెన్యామీనుడు, ఇజ్రాయేలుడైన. అయితే ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బహుగా ఎరిగిన వాడై ఉండి, పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని బహుగా ఎరిగిన వాడై ఉండి, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్క లేఖనాన్ని క్షుణ్ణంగా చదివిన వాడై ఉండి, దేవుడు మానవ శరీరంలో వచ్చి రక్త మాంసాల దేహంలో ఉండి ఆ ప్రాంతంలో ఆయన సంచరిస్తూ ఉంటే ఎవరైతే ఈయన మెస్సయా, ఈయన మా రక్షకుడు అని నమ్మి మరి ఆయన యొక్క మార్గంలో మరి నడవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారో వారందరిని చంపడానికి రోమా ప్రభుత్వం దగ్గర తాకీదులు అధికారాన్ని తీసుకుని మరి పౌలు ఆ సంఘాన్ని హింసించడం మొదలు పెట్టాడు. ఇప్పుడు చూడండి, దేవుడు మొదటి రాకడలో మానవుడిగా దిగి వస్తే ఆయన దేవుడు కాదు, ఆయన కేవలం ఒక మానవుడే అని ఆ దేవుణ్ణి దూషిస్తూ, సంఘాన్ని దూషిస్తూ, దేవుని యొక్క సంఘాన్ని అవమానపరుస్తూ, ఆ సంఘంలో ఉండే ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారిని చంపడానికి ప్రేరేపించబడిన వ్యక్తి అన్యుడు కాదు. ఎవరైనా బైబుల్ చదివేటువంటి ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి ఒక భక్తిపరుడు. ఇక్కడ మనము దేవుని గురించి మనం మాట్లాడే విషయాల్లో బైబిల్కు తెలియని వారి గురించి మనం మాట్లాడలేదు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే, ఎవరైతే పరిశుద్ధ గ్రంథము మాది, యేసు మా రక్షకుడు, ఆయన మా కొరకు దిగి వచ్చాడు, మా కొరకు కలవరిలో ఆయన ప్రాణం పెట్టాడు, భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన నా కోసం నల్లగొట్టబడ్డాడు, ఆయన బలులు నిలిపివేసి నా కొరకు బలిగా చేయబడి ఆయన నా కొరకు మరలా నూతన నిబంధన ఇచ్చాడు. ఆయన ఇప్పుడు బలి అవసరం లేదు, ఆయన నా కోసం రక్తం చిందించారు ఆయన. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మరి మనమందరం కూడా నీటి బాప్తిసం పొంది ప్రభు యొక్క మార్గంలో మనం నడవాలి అని బోధిస్తున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులు ఎవరైతే ఉన్నారో వారి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. బైబిల్ బయటకు ఉన్న వారి గురించి మనం మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళకి అసలు బైబిల్ ఉన్న విషయాలే వాళ్ళకి తెలియదు. ఇక్కడ సంఘము మొదటి రాకడలో యెహోవా దేవుడు భూమికి ఆకాశానికి పునాదులు వేసినట్టు సృష్టికర్త, మాటతో కలుగును గాక అని పిలిచిన దేవుడు. మరి ఆయన నేను మరలా వస్తాను, నేను రక్షకుడిని, నా ద్వారా తప్ప మీకు రక్షణ రాదు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, నన్ను పోలినవాడు కూడా లేడు అని చెప్పినటువంటి ఆ దేవాది దేవుడైన యెహోవా, ఆత్మరూపిగా ఉన్న దేవుడు, భూమి ఆకాశాలకి సృష్టికర్త అయిన ఆ దేవుడు, ఆయన మొదటి రాకడలో లేఖనాల ప్రకారంగా మానవ శరీరంలో ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఆమేన్. అది మనం నమ్ముతున్నాం కదా. హల్లెలూయా. ఆ దేవుడు, ఆ యేసుక్రీస్తు నిజంగా క్రిస్మస్ గా, క్రీస్తు ఆరాధనగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఈరోజు ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ చేస్తా ఉంది. కానీ ప్రభు డిసెంబర్ 25న పుట్టారు అనడానికి బైబిల్లో ఏ ఆధారం లేదు. అయినా కూడా ప్రభు అయితే ఈ లోకంలో పుట్టారు. వాళ్ళు ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నారు. మంచిదే సహోదరుడా, క్రీస్తు పుట్టారు, క్రీస్తు నా కొరకు వచ్చారు, క్రీస్తు నా రక్షకుడు అని నమ్మడము నీకు మంచిదే, నీకు ఆశీర్వాదమే. అయితే ఆ క్రీస్తు వచ్చినప్పుడు, ఆ మొదటి రాకడలో వచ్చినప్పుడు వారు ఏ విధంగా ఆయన స్వీకరించారు, ఏ విధంగా తిరస్కరించారు, ఇప్పుడు మరలా ఆయన రెండవ రాకడలో వస్తానని చెప్పారు. ఇప్పుడు నువ్వు వస్తే కనుక నీవు ఏ విధంగా ఆయన స్వీకరిస్తావు, లేదా అక్కడ ఆ కాలంలో వాళ్ళు ఎలాగైతే తిరస్కరించారో నీవు కూడా ఆ తిరస్కరించే గుంపులో ఉంటావేమో పరిశీలన చేసుకోవాలి. పౌలు గారు చూడండి, మనం బైబిల్కి బయట ఉన్న వ్యక్తి గురించి అసలు మనం మాట్లాడలా, ఎందుకంటే వాళ్ళకి బైబిల్ గురించే తెలియదు. అక్కడ ధర్మశాస్త్ర బోధకుడు పౌలు గారి యొక్క జీవితం మనం చూస్తే ఆయన మంచి ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. ఆయన
మంచి ఉన్నతమైన చదువును అభ్యసించాడు ఆయన. ఆయనకి బైబిల్లో చూస్తే ఏ కొదువలేదు ఆయనకి. చాలా ఆస్తిపరుడు. తండ్రి అడిగారు ఒక రోజున, దాన్ని నువ్వేం చేస్తావు, మరి నీకు చాలా ఆస్తుంది, నీకు చాలా మరి ఉన్నతమైన చదువులు ఉన్నాయి నీ దగ్గర, మన ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండగలవు, మరి నీకు ఎలాంటి మార్గాన్ని ఎంచుకుంటున్నావు అని అడిగినప్పుడు ఆ పౌలు తన మనసులో ఉన్న కోరిక ఏం చెప్పాడంటే, ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ధర్మశాస్త్రం గురించి క్షుణ్ణంగా బోధించే బోధకుడు ఉన్నారో వారి దగ్గర నేను ధర్మశాస్త్రం నేర్చుకోవాలనుకుంటున్నాను చెప్పాడు ఆయన. ఒక యవనస్తుడు లోకంలో కలిసిపోకుండా, లోకానుసారంగా ఆలోచించకుండా, లోక క్రియల్లో పాలు పంచుకోకుండా పౌలు గారు ఏం చెప్పారంటే వాళ్ళ నాన్నగారితో, నా డాడీ, నేను ఈ కాలంలో వాక్యాన్ని ఉన్నట్లుగా బోధించే బోధకుడు ఎవరైతే ఉంటారో ఆ బోధకుని దగ్గర నేను బైబిల్ నేర్చుకుంటానని అడిగాడు. తండ్రి వెంటనే ఏం ఆలోచించలేదు, ఇదేంటయ్యా, నీకోసం ఇంత ఆస్తి సంపాదించాను, ఎంత ఉన్నతమైన విద్యని నీకు నేర్పించాను నేను, కానీ ఇప్పుడు ఇదంతా వదిలిపెట్టావు అని తండ్రి అడగలేదు. ఆ రోజుల్లో ధర్మశాస్త్ర బోధకుడు గమలీయుల దగ్గర ఆయనకి తర్ఫీదు నేర్పించాడు, ట్రైనింగ్ ఇచ్చాడు. మన ప్రవక్త లవోదిక సంఘాల వర్తమానికుడు విలియం మేరీ బ్రనమ్ చెప్పారు, అపోస్తలుడు పౌలు ధర్మశాస్త్రాన్ని ఎలా నేర్చుకున్నారంటే, గాఢ నిద్రలో ఉన్నా సరే లేపి, లూకాసు సువార్త 17వ అధ్యాయము 26వ వచనంలో పౌలు ఏముందో చెప్పు అంటే టక్కున చెప్పగలిగేంత జ్ఞానాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఆయన గాఢ నిద్రలో, అంటే అంతగా ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు ఆయన. అంటే దేవుడు ఈ లోకానికి వస్తే ఏం జరుగుతుంది, దేవుడు ఎలా ఉన్నారు, దేవుడు ఏం చేస్తారు, ధర్మశాస్త్రంలో ఆయన చెప్పినట్టుగా ఆ కార్యాలు ఏంటి, ఎలా ఆచరించాలి దేవుణ్ణి, ఎలా దేవుని వెంబడించాలి, ఇవన్నీ కూడా గమలీయుల దగ్గర నేర్చుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆ నేర్చుకున్న బోధని జనులకు చెప్పడం ప్రారంభం చేశాడు. ఒక భిన్నమైన వర్తమానం వినపడింది ఆయనకి. ఎప్పుడైతే బయటకు వచ్చారో పౌలు గారు, వాళ్ళ చేతిలో ఉన్న ధర్మశాస్త్రంలో నేర్చుకున్నట్టుగా ఆ బోధ అంతా కూడా విన్న పౌలు గారు ఎప్పుడైతే ఆ యెహోవాను గురించి మాట్లాడని వచ్చారో, ఆ తండ్రి గురించి చెప్పాలని బయటకు వచ్చాడో, వెంటనే ఆయనకేం కనపడింది, ఒక కొత్త బోధ, ఒక భిన్నమైన బోధ ఆయనకి వినపడింది. అదేంటి అంటే, ఇప్పుడు మన దేవుడు యెహోవా కాదు, ఇప్పుడు మన దేవుడు ఎవరు, యేసుక్రీస్తు. నూతన బోధ. 2000 సంవత్సరాల క్రితము ఈ బోధ నూతన బోధ. ఏ బోధ? యేసే దేవుడు అనే ఈ యొక్క బోధ కొత్తగా వినపడింది పౌలు గారికి. యేసే దేవుడు. అప్పటి వరకు ఆయన నేర్చుకున్న బోధ ఏంటి? యెహోవా దేవుడు. ఆ గురువు గారు ధర్మశాస్త్రాన్ని పుక్కిడి పెట్టాడు ఆయన. ఆయన దగ్గర 24 గంటలు పగలు రాత్రి కష్టపడి ధర్మశాస్త్రాన్ని మొత్తం ఆయన నేర్చుకుంటే, ఇప్పుడు ఆయన చెవులకు వినపడే బోధ ఏంటంటే, ఇప్పుడు దాకా నేర్చుకున్న ఆ పేరును మార్చేసి ఎవరైతే శిష్యులు అనబడిన వారు ఉన్నారో, ఎవరైతే సంఘంగా పిలువబడుతున్నారో వారు ఏం చేశారంటే, ఇప్పుడు దేవుడు యెహోవాగా లేడు ఆయన, ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు, యేసుక్రీస్తుగా ఉన్నారని చెప్తారు. ఒక్కసారిగా పౌలు గారికి ఆశ్చర్యం కలిగింది, కోపం వచ్చేసింది, తిరుగుబాటు వచ్చేసింది. అసలు ధర్మశాస్త్రంలో రాయబడిన లేఖనాలు వేరు, ఈ అపోస్తులు బోధించిన వర్తమానాలు వేరు, ఈ సంఘం బోధిస్తున్న వర్తమానాలు వేరు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే యేసే దేవుడు అని చెప్తున్నారు. ధర్మశాస్త్రం వాళ్ళ ముందు పెట్టి, పాత నిబంధన గ్రంథాన్ని వాళ్ళ ముందు పెట్టి, అయ్యా మీరు బోధించే బోధ, మీరు ప్రకటిస్తున్న పేరు నాకు ఒకసారి బైబిల్లో చూపించండి అని అడిగితే అక్కడున్న వాళ్ళు ఎవరో చూపించలేరు. కారణం ఏంటంటే యేసు అనే పేరు ఆయన రాకమునుపు బైబిల్లో లేదు. అవునా? యేసు అనే పేరు ఆయన రాకమునుపు బైబిల్లో లేదు. బైబిల్లో యేసు అనే పేరు లేదు కాబట్టి, ఎప్పుడైతే యేసు అనే పేరు, ఇప్పుడు యేసు నామంలోనే మీరు బాప్తిసం పొందాలి, ఇక మనం బలి అర్పించాల్సిన పని లేదు, ఆరాధన క్రమం మారిపోయింది, ఆరాధించబడే దేవుడు మారిపోయారు. ఇదంతా కూడా విన్న పౌలుకి తను నేర్చుకున్న బోధ వేరు, అక్కడ బోధిస్తున్న బోధ వేరు. పౌలు గారికి అంతా కూడా గందరగోళం అయిపోయింది, కోపం వచ్చేసింది. నా దేవుణ్ణి, నా పితరుల దేవుణ్ణి, భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన యెహోవాని మీరు మార్చేస్తారా? ఆ దేవుడు కాకుండా ఆ దేవుని స్థానంలో మరొక మానవుని తీసుకొచ్చి మీరు పెడతారా అంటూ రోమా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాడు. ఆ కాలంలో ఉండే ఆ సన్హెద్రిన్ సభ, ఎవరైతే యూదుల సభ ఉందో ఆ సభ దగ్గరికి వెళ్ళాడు. మీరందరూ ఏం చేస్తా ఉన్నారు? మన దేవుని యొక్క వాక్యం మారిపోతా ఉంది, దేవుని మార్చేశారు, మన బైబిల్లో లేని, ధర్మశాస్త్రంలో లేని పేరును బోధించి మన యొక్క వాక్యాన్ని తప్పుగా బోధిస్తున్నారు. ఏమైనా చేశారు పౌలు గారి మీద? పేడ వంటి వాడు. ఏమంట చూడండి, ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ 8వ వచనంలో, ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఈ మనుష్యుడు
పేడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపు వాడును. ఏం చేస్తాడు పౌలు గారు? చూడండి, ఎప్పుడైతే ఆ పౌలు గారు యెహోవా దేవుడు యేసుగా వచ్చారని నమ్మి ఆ వాక్యాన్ని ప్రకటించడం మొదలు పెట్టారో, పౌలు గారిని వాళ్ళు చేసిన నిందలు, అంటే వాళ్ళు పిలిచిన పిలుపులు ఏంటంటే, ఈ మనిషి ఎవరు? పేడ వంటి వాడు, యూదుల్ని కలహం రేపేవాడు, సకల యూదుల్ని. ఎందుకంటే ఒక్కసారిగా బోధ మారిపోయేసరికి ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే కలవరపడ్డారో, పౌలు కాలంలో పౌలు ఈ సత్యం తెలవక మునుపు, ఈ సత్యం దానికి గ్రహింపు రాక మునుపు పౌలు కూడా అలాగే కలవరపడ్డాడు. దేవుని కొరకు, ధర్మశాస్త్రం కొరకు, తను నమ్మిన ఆ దేవుని కొరకు సమస్తాన్ని త్యాగం చేశాడు. తన యవన జీవితాన్ని త్యాగం చేశాడు, ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు, ఉన్నతమైన జీవితాన్ని వదిలేశాడు, భక్తిగా జీవించాలనుకున్నాడు. కానీ ఒక్కసారిగా అతనికి ఏమైనా వచ్చిందంటే, అప్పటి వరకు లేని బోధ ఒక్కసారిగా తన ముందుకు వచ్చేసింది. కోపం వచ్చేసింది. అందరి దగ్గర ఆ బోధ వినేసరికి వెళ్ళారు, అధికారం తీసుకున్నాడు, అందరం కూడా చంపడం మొదలుపెట్టాడు. ఎవరైతే యెహోవాని కాకుండా యేసుని ఆరాధించడం మొదలు పెట్టారో, ఎవరైతే యెహోవా కాకుండా యేసే దేవుడని మరి ప్రకటించడం మొదలు పెట్టారో, వారందరినీ కూడా చంపడం, హింసించడం మొదలు పెట్టాడు. ఒకరోజు దమస్కు మార్గంలో ఆయన వెళుతుండగా అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. స్వరం మాట్లాడింది, సౌలా సౌలా మునికొరలకు నువ్వు ఎదురుతున్నట అసాధ్యమో. స్వరం మాట్లాడింది. చూడండి, అప్పటి వరకు పౌలు నమ్ముచున్న విశ్వాసం ఏదైతే ఉందో, ఆ యొక్క విశ్వాసానికి వ్యతిరేకంగా ఏదైతే ఆ దేవుడే నేను ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు నమ్ముతున్న దేవుడి గురించి ఏదైతే మాట్లాడుతున్నాడో, ఆ దేవుడి యొక్క స్వరం వినబడినప్పుడు ఆ ఎవరో అర్థం కాలేదు, కానీ పౌలు వెంటనే అంటున్నాడు, ప్రభువా అని పిలిచాడు ఆయన. అంటే ఈ వెలుగులోంచి మాట్లాడేది ఎవరు? నా యెహోవాయే. హల్లెలూయా. ఆయన రూపం లేని వాడు, ఆయన అగ్నిమయమైన వాడు, వెలుగుమయమైన వాడు, ఆయన ఆత్మ స్వరూపమైన వాడు ఆయన. కాబట్టి ఆ వెలుగులోంచి స్వరం వినబడుతుందంటే, ఆ వెలుగులోంచి మాట్లాడే దేవుడు ఎవరు? నా దేవుడే, ప్రభువా అని పిలిచాడు ఆయన. ఆయన అంటున్నాడు, ఇప్పుడు నువ్వేదైతే వ్యతిరేకంగా వెళుతున్నావో ఆ బోధ, అది నేను నా శిష్యులకు ఇచ్చిన బోధ. అది యెషయా గ్రంథము 8వ అధ్యాయం చెప్పినట్లుగా, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించుడి అని నేను ఏదో చెప్పానో, ఆ బోధ ఇప్పుడు నీ వద్ద వినబడుతుంది. పౌలు గారి యొక్క కన్నులు మూయబడ్డాయి. ఎప్పుడైతే ఆ వెలుగును చూశాడో మూయబడ్డాయి. ప్రవక్త వచ్చి ప్రార్థన చేసినప్పుడు పౌలు కన్నులోంచి పొరల వంటివి రాలిపోయినాయి, కళ్ళు తెరవబడ్డాయి. ఓ, మన దేవుడు ఆయన పైన లేడు, మన దేవుడు వెలుగులో లేడైనా, మన దేవుడు అగ్నిస్తంభంలో లేడైనా, మన దేవుడు మేఘస్తంభంలో లేడైనా, మన దేవుడు మనకి దూరంగా లేడు. మన దేవుడు ఎక్కడున్నాడు? రక్త మాంసాల దేహంలో మన మధ్యలోనే ఉన్నాడు. హల్లెలూయా. పౌలు గారికి బయలుపాటు జరిగింది. అక్కడ కనులు తెరవబడ్డాయి. దేవుడు అంటే దూరంగా లేడు, దేవుడు అంటే రక్త మాంసముల దేహంలో ఈ లోకానికి వచ్చిన ఆ యొక్క యేసే దేవుడై ఉన్నాడనే ప్రత్యక్షత పౌలు గారికి వచ్చింది. కానీ ఎప్పుడైతే ఆ ప్రత్యక్షతని పౌలు గారు ప్రకటించడం మొదలు పెట్టారో, ఇప్పుడు సంఘంతో పాటుగా పౌలు కూడా ఏమైపోయారు? లోకానికి శత్రువు అయిపోయారు. లోకానికి శత్రువు అయిపోయారు. ఆ అబద్ధపు బోధలో, ఆ అబద్ధపు సిద్ధాంతాలలో, బైబిల్లో లేని బోధలో ఈ పౌలు కూడా చేరిపోయాడు. ఈ పౌలు కూడా కలిసిపోయాడు. ఈ పీడ వంటి వాడు ఆ యొక్క బోధతో సకల యూదులను, ఎక్కడైతే యూదులు ఉన్నారో ఆ సకల యూదులను ఏం చేస్తున్నాడు? గలిబిలి చేస్తా ఉన్నాడు, కలహం చేస్తా ఉన్నాడు అని నింద మోపారు. పౌలు తప్పిపోయాడా సోదరులరా? పౌలు ఎక్కడైనా వాక్యానికి బయట బోధించాడా? పౌలు యొక్క విశ్వాసము వాక్యానికి వ్యతిరేకంగా ఉందా? లేదు. కానీ వీళ్ళు ఆ యొక్క గడియకు సంబంధించిన వాక్యం ఏదైతే పౌలు గారు నమ్మి ఆ యొక్క ప్రజలకు ప్రకటిస్తూ ఉన్నారో, ఆ కాల ప్రజలకు అది ఎలా కనపడింది? వ్యతిరేకముగా, పితరుల దేవుని కాకుండా వేరొక దేవుడిని ఆరాధిస్తున్నట్లుగా, కొత్త దేవుడిని చూపిస్తున్నట్లుగా ఆ యొక్క కాలానికి కనపడింది. ఇప్పుడు మన మధ్యలో కూర్చున్నట్లుగా సహోదరుడు, ఈ ప్రాంతంలో బైబిల్ ఉన్న పేరు ఒకటి, కొత్త నిబంధన గ్రంథంలో ఏసే దేవుడు, ఏసే రక్షకుని బైబిల్లో రాయబడి ఉంటే, జయరాజు గారేమో ఇక్కడ నిలబడి, ఇప్పుడు మీరు అందరూ కూడా పరలోకం వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి? రెండవ రాకడలో వచ్చినట్టుగా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తుని మీరు ఆరాధించాలి అని చెప్తున్నారు ఆయన.
ఇప్పుడు పౌలు గారిని తిట్టినట్టుగా ఇప్పుడు ఆయనే తిట్టాలి ఇప్పుడు. కారణం ఏంటంటే, కారణం ఏంటి? ఏదైతే ఏదైతే పౌలుపై నింద మోపారో ఆనాడు యూదులు, మా బైబిల్కి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు వ్యతిరేకివి, అబద్ధ బోధకుడివి, నువ్వు బైబిల్ సిద్ధాంతానికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు అని ఏదైతే ఆ యొక్క పౌలు గారి పైన నింద మోపారో, ఈ ప్రాంతంలో మరి స్వార్థ పరిచయం చేసిన సహోదరులు మరి జయరాజ్ గారి మీద కూడా అదే నింద మోపుతున్నారు. కారణం ఏంటి అంటే, మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ క్రైస్తవులు ఇప్పటి వరకు వినని బోధ, ఈ క్రైస్తవులు ఇప్పటి వరకు వినని క్రీస్తు యొక్క నామాన్ని మనం ఈ లోకానికి ప్రకటిస్తూ ఉన్నాం. అది వాళ్ళకి ఎలా ఉంది? కొత్తగా ఉంది. మత భేదంగా వీళ్ళకి కనబడుతుంది. మత భేదంగా అనుకుంటారు వాళ్ళు. పౌలు గారు అంటున్నారు, మీరు మత భేదమును పిలిచి ఈ మార్గంలోనే, హల్లెలూయా, మీరు ఓ యూదులారా, పరిచయులారా, శాస్త్రులారా, సదుకాయలారా, మీరు మత భేదము అని పిలుచు ఈ మార్గంలోనే నేను దేవుడిని ఆనందిస్తా ఉన్నాను. నేను ఈ యొక్క లోకంలో ఎవరైతే బైబిల్ విద్యార్థులు ఉన్నారో, క్రైస్తవులు ఉన్నారో, క్రైస్తవ విశ్వాసులు ఉన్నారో, పాస్టర్లు ఉన్నారో, వారందరూ కూడా మనల్ని అబద్ధ బోధ, బైబిల్ లేని పేరు అని ఎవరైతే పిలుస్తున్నారో, మనల్ని దూషిస్తే ఆ యొక్క విశ్వాసంలోనే మనము మన పితరుల దేవుడు మనం ఆరాధిస్తూ ఉన్నాం. మనము ఆ బ్రహ్మ అనే పేరు కొత్త పేరు కాదు, ఇది ఆల్రెడీ బైబిల్ ఉన్న పేరు. ఇది ఇప్పుడు నీ చెవులకు వినపడుతుంది కాబట్టి నీ కొత్త పేరు. బైబిల్లో ఈ పేరు ఎప్పుడో రాయబడింది, బైబిల్ పేరు. ఆమేన్. యేసు పేరు కొత్త పేరు కాదు. గబ్రియల్ దగ్గరికి వచ్చి చెబితే అప్పుడు వాళ్ళ చెవులకు వినపడింది పేరు. కానీ దేవునికి 2 పేర్లు ఉన్నాయి, బైబిల్ చెప్పింది. సామెతల్లో సొలొమోను అంటున్నాడు, దేవునికి 2 పేర్లు ఉన్నాయి, 2 మానవ పేర్లు ఉన్నాయి దేవునికి, తండ్రి పేరు మరియు కుమారుని పేరు. నీకు తెలుసా అని సామెతలు 30లో ఆయన అడుగుతున్నారు. ఈ యొక్క క్రైస్తవ ప్రపంచానికి, ఈ క్రైస్తవ లోకానికి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, కానీ దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయి, దేవుడు ఎన్నిసార్లు ఈ లోకానికి రావాలి, దేవుడు వచ్చి ఏం చేయాలి, దేవుడు రక్షణ విమోచన ప్రణాళిక ఎలా నెరవేర్చాలి అనే విషయాన్ని గ్రహింపు లేకపోవడం వల్ల దేవుని యొక్క మరి వాక్యాన్ని తప్పిపోతున్నారు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మేము ఈ లోకానికి చెప్పేది అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఏదైతే మీరు నమ్ముతున్నారో, నా కొరకు ప్రాణం పెట్టిన నా రక్షకుడు నా యేసు అని మీరు ఏదైతే పేరుని మీరు నమ్ముతున్నారో, ఆ దేవుడే ఇప్పుడు ఈ చివరికాల సమయంలో తన లేఖనాల ప్రకారంగా మరలా మానవుడిగా కొత్త పేరులో ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎలా చెప్తారు బ్రదర్? ఎక్కడుంది ఈ విషయం? పౌలు గారికి తెలుసా? అపోస్తలులకు తెలుసా? బైబిల్ ఎక్కడైనా ఉందా? మాకు చాలా మంది వాళ్ళని అడిగారు. ఈ 20 సంవత్సరాల్లో చాలా మంది మనకి ఎదురుగా వచ్చి మనతో పోరాటం చేశారు. ఎక్కడైనా బైబిల్లో ఒక్క పేరు మీరేం చూపించాల్సిన అవసరం లేదు. బ్రాన్హామ్ అని ఒక 3 అక్షరాలు మాకు చూపించండి చాలు, తెలుగులో మేము నమ్మేస్తాం. సార్, దేవుడు ఈ లోకానికి రావడానికంటే ముందుగానే పేరు బైబిల్లో రాసి పెట్టి ఉంటే నువ్వు నమ్మాల్సిన పని ఏంటి? విశ్వాసంతో పని లేదు కదా. దేవుని పేరు బైబిల్లో ఉంటే విశ్వాసంతో పని ఏంటి? అసలు విశ్వాసం అంటే అర్థం ఏంటి? అదృశ్యమైనవి ఉన్నవని నమ్ముట కదా రుజువది. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి రాకమునుపు ఆయన పేరు బైబిల్లో లేదు. ఎందుకంటే ఆయన పేరుని ఒక విధానంలో ఆయన బయలుపరచుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆయన నువ్వు ఆశించినట్టుగా కాదు, ప్రభు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రభు ఏర్పాటు చేసుకున్న మార్గంలో వాక్యాన్ని నువ్వు తీసుకోవాలి తప్ప, నీకు నచ్చినట్లుగా, నీకు ఒకవేళ ఆ వాక్యం వినడానికి వ్యతిరేకంగా ఉంటే కనుక ఆ వాక్యం తప్ప నువ్వు సిద్ధపడడానికి కాదు. దేవుడు ఏ మార్గం అయితే ఏర్పాటు చేశారో ఆ మార్గంలోనే నువ్వు ప్రభుని వెంబడించాలి. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలుగుగాక. ఏదైతే పౌలు గారు చూడండి, పౌలు గారు ఎప్పుడైతే యెహోవా దేవుడు యేసుగా వచ్చారు, మన దేవాది దేవుడు మానవుడిగా వచ్చారు. ఇప్పటి వరకు మనము జంతువు రక్తం కింద మనం దాయబడి ఉన్నాము. ఆ జంతువు రక్తాన్ని ఆపడానికి ఆయన మానవుడిగా దిగి వచ్చి నీ కొరకు నా కొరకు కల్వరిలో రక్తాన్ని గార్చారు. ఆయన ఎవరో కాదు, మన పితరుల దేవుడే. హల్లెలూయా. యేసు ఎవరు? పితరుల దేవుడే, కొత్త దేవుడు కాదు ఆయన. నేను కొత్త దేవుడు ప్రకటించట్లేదు, మన పితరుల దేవుణ్ణి నేను ఈ లోకానికి నేను ప్రకటిస్తూ ఉన్నాను. మీరు మత భేదం అని పిలిచే ఈ మార్గంలోనే నేను మన దేవుడిని నేను ఈ లోకానికి ఆరాధన చేస్తా ఉన్నాను. నేను హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలుగాక. కానీ ఈ లోకానికి అర్థం కాలేదండి. అందుకోసమే పౌలు గారు ఏం చేశారు తెలుసా? తీసుకుని వెళ్ళి రోమా ప్రభుత్వానికి అప్పగించారు. ఏం చెప్పాడు పౌలు గారు? ఏదైనా తప్పుడు వర్తమానం చెప్పారండి?
ఏం చెప్పారు బ్రదర్? యెహోవా దేవుడు పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో నుండి 40 సంవత్సరాల పాటు 20 లక్షల మంది ప్రజలు నడిపించిన ఆ యెహోవా దేవుడు, దానియేలుతో మాట్లాడిన దేవుడు, అబ్రాహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు మన దినములలో మానవ శరీరంలో ఉన్నారు అని చెప్పడానికి పౌలు గారిని తీసుకెళ్ళి ఏం చేశారు? రోమ ప్రభుత్వానికి అప్పగించారు. ఇతను మా విశ్వాసాన్ని చెడగొడుతున్నారు, మా బైబిల్ని చెడగొడుతున్నాడు, మా యొక్క ఆరాధన చెడగొడుతున్నారు, మా దేవుడికి అవమానం చేస్తున్నాడు, కాబట్టి ఇతను ఉంచడము ఉత్తమమైన కార్యం కాదు, ఇతను మీరు చంపాలి అని రోమ ప్రభుత్వానికి అప్పగించారు. రోమ ప్రభుత్వం ఏం చేసింది? తల నరికి చంపేసింది. దేనికోసం బ్రదర్? పౌలు దేనికోసము హతసాక్షిగా మారిపోయారు? దేవుడు, కనబడని దేవుడు, అదృశ్యమైన దేవుడు మానవ శరీరంలో ఉన్నారు అని చెప్పినందుకే పౌలు యొక్క శిరస్సు రోమ ప్రభుత్వానికి అప్పగించబడింది. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మరలా మానవుడిగా ఈ లోకానికి రావాలని బైబిల్ చెప్తుంటే చూడనటువంటి ఈ క్రైస్తవ సమాజము, జయరాజ్ గారు చెప్పే బోధ ఎక్కడుందండి బైబిల్లో? ఎవరికి తెలియదా? ఎంత పెద్ద పెద్ద గొప్ప పాస్టర్లు ఉన్నారు ఈ లోకంలో, వాళ్ళకి తెలియదా? వాళ్ళకి అర్థం కాలేదా? వాళ్ళు వినట్లేదా? వాళ్ళకి బైబిల్ పడలేదా? ఒక దీన పాస్టర్కి ఆయనకి ఎలా అర్థమైంది? అవునండి, విద్య లేని పామరుడు ఎవరు? పేతురు. చదువు లేని ఆ యొక్క వ్యక్తి పేతురు. ఆయన చేతులు ఏమున్నాయి? పరలోక రాజ్య తాళపు చెవులు ఉన్నాయి. కైపా ఉన్నాడు, ఆయన ధర్మశాస్త్ర బోధకుడు. ఆయన పౌలు యొక్క కైపా యొక్క ప్రసంగము 2 లక్షల మందికి ప్రసంగించాడు. ఆయన సొలొమోను దేవాలయంలో ఎంతమందికి ప్రసంగించాడు? ఆయన ప్రతి వారము, ప్రతి శనివారము సొలొమోను దేవాలయం ఆడడం జరిగేది. 2 లక్షల మంది వచ్చారు అక్కడికి. కైపా ప్రసంగం వినడానికి 2 లక్షల మంది వచ్చేవాళ్ళు. ఇక్కడ 2 లక్షల మందికి ప్రసంగించే ప్రసంగికుడికి అర్థం కావాలా? అసలు చదివే రాని పేతురికి చేపలు పట్టుకుంటూ వలలు కడుక్కుంటున్నట్టుగా ఆ పేతురికి బైబిల్ అర్థం కావాలా? ఈ విషయం లోకలికి అర్థం కాలేదు. వాళ్ళు అనుకున్నారు ఉన్నతమైన స్థితిలో ఉండి దేవాలయంలో అంగి వేసుకుని దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఆయన కలవరి శిలువలో ప్రభును సిలివేస్తా ఉంటే, యూదుల అక్కడ ఆ రోమ సైన్యం ఒక సిలివేస్తా ఉంటే, ఇక్కడ మైక్ ఆన్ చేసి కైప ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, అయ్యా మా కొరకు యెషయా గ్రంథంలో చెప్పినటువంటి ఆ కన్యక ద్వారా వచ్చే కుమారుని మా కోసం పంపించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఎంత భయంకరం చూడండి బ్రదర్. ఏ ప్రవక్త అయితే ప్రవచించాడో, యెషయా ప్రవక్త, దేవుడు మానవుడిగా రాబోతున్నాడని, కన్యక ద్వారా రాబోతున్నాడని ఏ ప్రవక్త అయితే ప్రవచించాడో ఆ ప్రవక్త యొక్క ప్రవచనము నెరవేర్చబడి కన్యమరియా గర్భం ద్వారా రక్షకుడి లోకానికి వచ్చి రక్తాన్ని చిందించి కల్వరి శిలువలో ఆయన వేలాడబడుతుంటే కైపు ప్రసంగం ఏంటంటే, మా కొరకు ఆ రక్షకుడిని చూడలేకపోయింది. కారణము, విద్య పనిచేయదు, తెలివితేటలు పనిచేయవు, దేవుని యొక్క బయలుపాటు మాత్రం నీకు అవసరం. దేవునికి స్తోత్రం కలగాక. ఈ లోకంలో అనేక మంది గొప్ప గొప్ప పాస్టర్స్ ఉన్నారు ఇక్కడ, అనేక మంది విద్యావేత్తలు ఉన్నారు ఇక్కడ, బైబిల్ పండితులు ఉన్నారు ఇక్కడ. వారికి ఎవరికి అర్థం కాని ఈ బోధ కేవలము మీ మధ్య ఉన్న ఒక జయరాజ్ గారికి అర్థం ఏంటంటే, ఆయన పేతురు లాంటి విశ్వాసం కలిగినాడు. ఆయన పేతురుకు కలిగిన ప్రత్యక్షత ఈ దినములలో ఆయనకి ఇచ్చింది. కాబట్టి ఆయన దేవుని గురించిన వాక్యాన్ని, దేవుని గురించిన మర్మాన్ని ఈ లోకానికి బయలుపరుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరైతే ఆయనని నువ్వు వాక్య వ్యతిరేకివి, అబద్ధ బోధకుడివి అని నిందేశారో ఆ నింద ద్వారానే ఇతరుల దేవుని ఆరాధిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మత భేదమును పేరు పెట్టు పిలిచి ఈ మార్గంలోనే మనమందరం కూడా ఏం చేస్తున్నాము? దేవుని మనం ఆరాధిస్తున్నాం. మనము ప్రకటించే దేవుడు ఏ దేవుడు? భూమికి ఆకాశానికి పునాదులు వేసిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు అన్నారు, నువ్వు మనిషివాయండి. చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయం ఒకసారి చూడండి. అక్కడ ఏమన్నారు వాళ్ళు? క్రీస్తుని ఎందుకు సిలువేశారు వాళ్ళందరూ కూడా చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము. అందరు సంతోషంగా ఉన్నారు బ్రదర్. యెహోవా దేవుడు బ్రహ్మ రూపములో ఈ కాలంలో. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మహిమా ఘనత. ఆమేన్. గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 19వ వచనం చదువు చూడండి. 19వ వచనము చూడండి ఒకసారి. ఎవరైనా చదవండి ఒకసారి 19 నుంచి. ఎవరైనా చదవండి ఒకళ్ళు. 19 చదవండి. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. ఏ మాటలు బట్టి? ఎవరైతే మానవుడు క్రీస్తుగా ఉన్నాడు అనే సందేశము అక్కడ ప్రకటించబడుతుందో, ఒక మనిషి దేవుడే ఉన్నాడు అనే వర్తమానము అక్కడ ప్రకటించబడుతుందో, ఆ మాటలను బట్టి ఆ ప్రాంతంలో భేదం పుట్టింది. మన దేవుడు అంటే పైన ఉంటాడు, మన దేవుడు మానవుడిగా రాడు అని నమ్ముతున్న వారి మధ్యలో ఇదిగో దేవుడు క్రీస్తు ఇక్కడే ఉన్నాడు, దేవుడు మానవుడిగా ఉన్నాడు, క్రీస్తుగా ఉన్నాడని ప్రకటిస్తూ ఉంటే ఈ మాటను బట్టి ఆ ప్రాంతంలో భేదం పుట్టింది. వారిలో అనేకులు వాడు దైవ పట్టిన వాడు వెళ్ళేవాడు అని మాట వాని మాట ఎందుకు వినిచున్నారని. ఎవరు ఏంటంటే బ్రదర్, దేవుడు మానవుడిగా వచ్చాడు, ఇదిగో నేను తండ్రి ఏకమై ఉన్నాము, తండ్రి నా ద్వారా తప్ప క్రియ చేయలేడు అని ఆయన మాట్లాడుతుంటే ప్రభుని ఏమన్నారు వాళ్ళు? దెయ్యంలా ఉన్నాడు ఏంటి ఈయన, ఒక మనిషి ఉండి దేవుడు అంటాడు ఈయన. ఒక మనిషిని పట్టుకుని దేవుని చేస్తారా, ఒక మనిషి దేవుడు అవుతారా అని వాళ్ళందరూ కూడా దూషించారు. ఎవరిని? ప్రభుని. దేవాది దేవుడే మానవుడిగా దిగి వచ్చి నిలబడి ఉంటే అక్కడ ఆ దేవుణ్ణి వాళ్ళు చెప్తున్నారు మా దేవుడు యెహోవా అని చెప్తున్నారు. ఆ దేవుడు ఎక్కడున్నాడు? వాళ్ళు ముందే నిలబడినాడు అక్కడ. ఆ నిలబడిన దేవుడిని ఏమంటారు వీళ్ళు? దెయ్యమా, బయల్జెబూబు, దెయ్యాలకు అధిపతి నువ్వు అని పిలుస్తున్నారు. అర్థం కాలేదు దేవుని యొక్క వాక్యం వాళ్ళకి. చదువు. మరికొందరు ఇవి దయ్యము పట్టిన వాని మాటలు కావు, దయ్యము బుద్ధివారి కన్నులు తెరవగలదా అని. కొంతమందికి అర్థమయ్యాడు ఆయన ఎవరో, కొంతమందికి అర్థం కాలేదు ఆయన ఎవరో. కొంతమంది అంటున్నారు దెయ్యం అంటున్నారు, కొంతమంది ఏం దెయ్యం కాదు, దెయ్యము స్వస్థనిస్తుందా, బాగు చేయగలుగుతుందా, చేయలేడు కదా అని అంటున్నారు వాళ్ళు. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుతుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మండపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మను సందేహ పెట్టుదువు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పమని. ఇక్కడ వచ్చారు, ఆయన దగ్గరికి చుట్టూ వచ్చారు. అయ్యా నేను దేవుడిని అంటున్నావు, నేను క్రీస్తుని అంటున్నావు, నా ద్వారానే మీరు రక్షణ పొందాలని చెప్తున్నావు కదా, మాతో స్పష్టంగా చెప్పు. ఎవరిని అడుగుతున్నారు? చెప్పేయచ్చు బ్రదర్. అవునండి మీ రక్షకుని నేనే, మీరు కనిపెట్టుకుని యెహోవా నేనే అని చెప్పేయచ్చు కదా. కానీ ప్రభు చెప్పారా? చెప్పలేదు. కారణము చెప్పేస్తే వాళ్ళు సిలువేరు అక్కడ. ఆయన ఎవరో బయలుపరిస్తే, ఆయన ఎవరో తను బయలుపరుచుకుంటే అక్కడ వాళ్ళ సిలువ చంపడాన్ని. ఆయన చంపకపోతే ఈ లోకానికి రక్షణ రాదు, ప్రభు యొక్క చిత్తం జరగదు అక్కడ. కాబట్టి ఎప్పుడు నెరవేర్చబడాలంటే ప్రభు వచ్చి కార్యము చేసి ముగించిన తర్వాత ఆయన ఎవరో తెలియాలి. అందుకోసమే వాళ్ళు వచ్చి స్పష్టంగా చెప్పు, నువ్వు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా మాట్లాడు అని అడిగారు. కానీ చూడండి ఏమంటారు చూడండి. ఎక్కడ చెప్పారు? మీ ముందే ఉన్నారు, ప్రభు నాలో ఉన్నారు, నన్ను వెంబడిస్తే ప్రభుని వెంబడించినట్లే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అని చెప్తున్నారు ఆయన. సమరయ స్త్రీ అడిగింది, నువ్వు క్రీస్తువా? అవును నేను మాట్లాడుతున్నా ఆయనే. ఎందుకంటే ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు ఆయన. డైరెక్ట్ గా మాట్లాడితే దేవుని చిత్తం జరగదు అక్కడ. ఓ మా దేవుడు ఈ లోకానికి వచ్చేసారు అని వాళ్ళందరూ కూడా ఆ సిలువ వేయడం, చంపడం ఆపేస్తారు. కానీ దేవుని యొక్క నీతి నెరవేర్చబడాలి. అందుకోసమే ఆయన తనెవరో ఆయన మరుగుగా ఉంచాడు. ఆయన దెయ్యాలు వచ్చి అడుగుతున్నాయి, ఆ దెయ్యాలకు తెలిసిపోయింది ఆయన ఎవరో. దెయ్యాలు వచ్చి సర్వోన్నత దేవుని కుమారుడా అని పిలిచాయి. మౌనంగా ఉండండి అని చెప్పాడు ఆయన. దెయ్యాలు పిలుస్తుంటే మౌనంగా ఉంటున్నాడు ఆయన. వీళ్ళు స్పష్టంగా అడుగుతున్నారు, అయ్యా నువ్వెవరో మాకు చెప్పు. శాస్త్ర పరిశీలన వచ్చి అడుగుతున్నారు, నువ్వు నిజంగా మెస్సియా అయితే, క్రీస్తు అయితే మేము చూస్తుండగా పైనుంచి మాకు దింపు, మేము నమ్ముతాం. మేము చూస్తుండగా ఆకాశం నుంచి మాకు ఏదైనా ఒక సూచన ఇవ్వు, మేము నమ్ముతాం. వ్యభిచారమైన చెడ్డతరం వల్ల యోనా సూచన తప్ప మీకు మరే సూచన ఇవ్వబడలేదు.
ఆయన బయలుపరచుకోలేదు. కారణము దేవుని యొక్క నీతి ఆ విధంగా నెరవేర్చబడాలి. ఆయన మానవుడిగా ఉన్నాడు, ఆయన మనిషిగా తిరుగుతున్నాడు. ఆయన వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆయన మెస్సేగా మాట్లాడుతున్నాడు, అధికారం కలిగిన వాళ్ళకి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఒక మనిషి చనిపోయిన వాళ్ళు లేపగలడా? లేపలేడే. కానీ మన దేవుడు మానవుడిగా ఉండగలడా? ఉండలేడే. ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు పైనే ఉన్నాడు కదా. మన పితరుల దేవుడు, మన పితరులతో ఆయన పైనుండి మాట్లాడాడు కదా. కానీ ఈయన ఎలా ఉన్నాడు? మానవుడిగా ఉన్నాడు. ఈయన ఎలా దేవుడు అవుతాడు? కానీ ఈయన పరిచర్య ఏదో భిన్నమైన పరిచర్యగా ఉంది. వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే నేను క్రీస్తుని అన్నాడో చూడండి, వాళ్ళు ఏమంటారు చూడండి అక్కడ. నేను ఆ, నా తండ్రి నామమందు చేయించిన క్రియలు ఉమ్, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఉమ్. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. అది అది అసలు విషయం. మీరు గొర్రెలు ఉన్నాయి, నా నా దొడ్డిలోనివి కానివి కూడా ఉన్నాయి నాకు. అదే మీరు నా మందలో గొర్రెలు అనుకోండి నా యొక్క స్వరాన్ని మీరు వింటారు. అక్కడ కైపాకి దేవుని స్వరం వినపడింది, కానీ అది ఎవరో అర్థం కాల. కానీ పేతురుకి వినపడినప్పుడు పేతురుకి అర్థమైపోయింది ఆ స్వరం ఎవరిది, ఇది మన పితరుల దేవుడిది. నేను చెప్పినా కూడా మీకు అర్థం కాదు, నా స్వరం మీరు గుర్తించలేరు అని చెప్పినప్పుడు నేను తండ్రి ఏకమై ఉన్నాము అని ఎప్పుడైతే చెప్పాడో, ఒకసారి 20 వచనం చూడండి అక్కడ, 29 చూడండి అక్కడ. వాటిని నాకున్న ఆ, గొప్పవాడు కనుక ఆ, నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఉమ్, నేను తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఉమ్. యూదులు ఆయనను పట్టవలని మళ్ళా రాళ్ళ చేత పట్టుకొనగా రాళ్ళు తీసారు వాళ్ళు. ఆ. అనేక క్రియలను మీకు చూపి తిని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదరని వారిని అడిగాను. ఉమ్, అందుకు యూదులు నీవు మనుషుడివై ఉండి దేవుడి వరి చెప్పుకొనుతున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము, కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఆయన అడిగాడు, నన్ను ఎందుకు కొడతారు మీరు రాళ్ళతో? నేనేం తప్పు చేశాను? ఏది నేను బైబిల్లో కాని మాట మీతో మాట్లాడాను నేను అని అంటే, నువ్వు మంచి క్రియ చేసినందుకు కాదు, చెడ్డ క్రియ చేసినందుకు నేను కొడతాం మేము. ఏంటా చెడ్డ క్రియ? నీవు మనుష్యుడు అయి ఉండి, నువ్వు మనిషి శరీరంలో ఉండి ఏమని చెప్పుకుంటున్నావు? దేవునిగా చెప్పుకుంటున్నావు, దేవునితో సమానంగా చేసుకుంటున్నావు. నువ్వు ఆ క్రియ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొడతాం మేము. ఎందుకంటే ఆ స్వరము, ఆ యొక్క స్వరము అక్కడున్న ప్రజలకు అర్థం కాలేదు, వాళ్ళు గుర్తించలేకపోయారు. కానీ దేవుడు తన బైబిల్ తన 2వ రాకడ గురించి చాలా స్పష్టంగా మాట్లాడారు ఆయన. ఆ యెహోవా దేవుడు 2వ రాకడలో వచ్చి మొట్టమొదటిగా ఆయన రక్షణ ఎలా ఇవ్వాలి, ఆ దేవుడు 2వ రాకడలో వచ్చి విమోచన ఎలా ఇవ్వాలనేది బైబిల్లో చాలా స్పష్టంగా మాట్లాడారు ఆయన. రక్షణ దేవుడు కన్యమరియ గర్భం ద్వారా ఈ లోకానికి రావాలి. ఎందుకు కన్యమరియ గర్భం ద్వారా దేవుడు ఈ లోకానికి రావాలి? స్త్రీలు చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు అనేక మంది స్త్రీలు ఉన్నారు, అనేక మంది కన్యకలు ఉన్నారు. కానీ యెషయా మాత్రము కన్యక ద్వారా మాత్రమే మెస్సియా రావాలని చెప్పాడు ఆయన. ఎందుకు కన్యక ద్వారా రావాలి? నిష్ఠ కలిగిన ప్రజలు, భక్తి కలిగిన స్త్రీలు చాలా మంది ఉన్నారు ఆ రోజుల్లో. ధర్మశాస్త్రాన్ని పాటించే ప్రతి ఒక్కరు కూడా భయభక్తి కలిగి ఉన్నారు వాళ్ళు ఆ రోజుల్లో. కానీ దేవుడు ఎందుకు ఒక కన్యకనే ఎంచుకున్నాడు? దేవుడు ఎందుకు కన్యక ద్వారానే ఒక మానవ శరీరంలో ఈ లోకానికి రావాలని దేవునికి చిత్తంగా ఆయన పెట్టుకున్నారు? ఇవన్నీ కూడా బైబిల్ ప్రకారంగా చూడగలిగితే దేవుడు యెహోవా దేవుడు మొదటి రాకడలో యేసుగా ఎందుకు వచ్చారో నీకు అర్థమవుతుంది. ఆయన నీకోసం కల్వరి శిలువలో ప్రాణం ఎందుకు పెట్టారో నీకు అర్థమవుతుంది. ఆయన తిరిగి లేచి వెళ్ళిపోతుందని చెప్పారు, నేను మరలా వస్తానని చెప్పినటువంటి ఆ యేసుక్రీస్తు మరలా 2వ రాకడలో ఎలా వస్తారో నీకు అర్థమవుతుంది. ఎందుకంటే కన్యక ద్వారా దేవుడి లోకానికి ఎంచుకోవడానికి కారణం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నారు కాబట్టి. పరిశుద్ధమైన దేవుడు ఈ లోకంలో నివాసం చేయాలంటే ఏ మానవ శరీరము యోగ్యంగా లేదు. దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మనుషుల వలె ఉండి మనుషుల వలె మాట్లాడడానికి, మనుషుల వలె జీవించాలంటే ఏ మనిషి యొక్క దేహము కూడా అనువుగా లేదు. ప్రతి ఒక్క శరీరము పాపముతో నిండిపోయింది. పాపము లేని శరీరము దేవునికి అవసరం కాబట్టి పురుషుని ప్రమేయం లేని ఒక దేహాన్ని మరియ గర్భంలో ప్రవేశపెట్టి ఆ శరీరాన్ని ఈ లోకానికి తీసుకుని వచ్చి ఆ దేవాది దేవుడు ఆ యొక్క శరీరంలో నివాసం అయ్యండి ఈ లోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అది మొదటి రాకడ దేవుని యొక్క రక్షణ కార్యం, దేవుని యొక్క
రక్షణ కార్యం. ఆయన వెళ్ళిపోయేటప్పుడు చెప్పారు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలే. ఆమేన్. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఆయన మాట్లాడతారు, ఎవరైతే నా నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించాడు ఆయన. ఇప్పుడు ఆ అందరిలో ఇప్పుడు మరలా రెండవ రాకడలో ఆయన రావడానికి, మానవుడిగా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయిన ఆ యేసుక్రీస్తు రెండవ రాకడలో మరలా మానవ శరీరంలో రావాలి. ఆమేన్. తన రక్షణ కార్యం నెరవేర్చిన అదే యేసుక్రీస్తు తన విమోచన కార్యాన్ని నెరవేర్చడానికి మరలా ఆయన మానవ శరీరంలో ఈ లోకానికి రావాలి. రెండవ రాకడలో మానవ దేహంలో యేసు మరలా ఈ భూమికి రావాలి. మీరేమో చెప్తారండి? మేం కాదు, బైబిల్ చెప్తుంది, మేము చెప్పట్లేదు. లూకా సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. చూడండి ఒకసారి, లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుంచి చూడండి బ్రదర్. నోవాహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుని దినముల్లోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి ఇయ్యబడుచు ఉండేది. అంతలో జలప్రలయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు ఉండేది. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. చాలా చేశారు. థ్యాంక్ యూ. ప్రభు చెప్పారు, తన రెండవ రాకడి గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయం కూడా ఒకసారి చెప్పండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. అనేకులు నా పేరట వచ్చి ఒక్క నిమిషం చేస్తారు. 24వ అధ్యాయము 1 నుంచి చదవండి ఒకసారి. దేవాలయం నుండి బయలుదేరుతుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడములను ఆయనకు చూపింపవచ్చిరి. ఆయన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాత్రికి రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా అడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనేవారు. ఆయన ఉదయోల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, ఈ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచన లేవి మాతో చెప్పమనగా. ఒక్క నిమిషం చేస్తారు. ప్రభు దగ్గరికి వచ్చారు వాళ్ళు. ప్రభు దగ్గరికి వచ్చి ఏకాంతంగా కూర్చున్నారు ప్రభు అక్కడ. వాళ్ళు వచ్చి అడిగారు, ప్రభువా నువ్వు మరలా వస్తానని చెప్తున్నావు కదా, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి? ఏమనుకుంటున్నారు వీళ్ళు క్రైస్తవులంతా? రెండవ రాకడ జరిగితే ప్రపంచం అంతా లైవ్ అయిపోతుంది, ఉరుములు మెరుపులతో జయధ్వనులతో అంతా కూడా హడావుడిగా ఉంటుంది. రెండవ రాకడ అంటే ఏదో గొప్ప కార్యం జరగబోతుంది అనుకుంటారు వీళ్ళంతా. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, ఇక్కడ రెండవ రాకడ ఎలా జరుగుతుందో ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలు అంటే దేవుని యొక్క రాకడికి ప్రపంచ నాశనానికి సంబంధం లేదు. కానీ క్రైస్తవులు ఏం చేశారంటే రెండు కలిపేశారు. రెండవ రాకడ జరిగితే ఏదో పెద్ద హడావుడి జరిగిపోతుంది, ఒక్కసారిగా దేవుడు మేఘాల్లో కూర్చొని మెరుపులతో వచ్చేస్తాడు. ఆయన పెద్ద శబ్దాలు, బోర శబ్దాలు వినపడతా ఉంటాయి, దూతలు వస్తూ ఉంటాయి. అప్పుడు భూలోకంలో ఉన్న వారంతా కూడా పోగు చేయబడతారు. ఇదంతా కూడా బైబిల్లో కూడా రాయబడి ఉంది. కాబట్టి అక్కడున్న వాక్యాన్ని ఇక్కడున్న వాక్యాన్ని ఒకటిగా చేర్చి దేవుడు చెప్పని మాటలు చెప్పినట్లుగా సంఘానికి బోధించారు పాస్టర్లు. దానివల్ల రెండవ రాకడ ఈ లోకానికి కన్ఫ్యూజ్ అయిపోయింది. రెండవ రాకడికి యుగ సమాప్తికి సంబంధం లేదు. దేవుని యొక్క రెండవ రాకడ మొదటి రాకడలో యేసుక్రీస్తు ఎలాగైతే కన్య మరియ గర్భములో ఒక స్త్రీ గర్భము ద్వారా దేవుడి లోకానికి వచ్చాడో, అలాగే దేవుడు రెండవ రాకడలో కూడా ఒక స్త్రీ గర్భము ద్వారానే దేవుడి లోకానికి రావాలి. అప్పుడే అది రాకడ అవుద్ది. ఆమె రాకడ అవ్వాలంటే అర్థం ఏంటంటే దేవుడు అనేక సార్లు అనేక రూపాల్లో ఈ భూమిని దర్శించాడు ఆయన. కానీ యేసు వచ్చినప్పుడు మాత్రమే రాకడ అయింది. ఎందుకంటే యేసు ఒక స్త్రీ గర్భము ద్వారా లోకానికి వచ్చాడు.
ఇప్పుడు మరలా రెండో రాకడ జరగాలి అంటే మరలా ఆయన ఎలా ఉండాలి? మరలా స్త్రీ గర్భము ద్వారా రావాలి. కానీ మనకి క్రైస్తవ పాస్టర్లు కలిపి చెరిపి బోధించడం ద్వారా మనం మిక్స్ చేసాం. మనం కూడా విశ్వాసం మిక్స్ అయిపోయింది. ఆ వీడియోలు చూసి, ఎఫెక్ట్లు చూసి, రెండో రాకడలో ప్రభు దిగి వస్తూ ఉంటే ఆ లైట్లో ఎఫెక్ట్లో ఇదంతా ప్రపంచం అంతా కదిలిపోతూ ఉంటుంది, మొత్తం పగిలిపోతూ ఉంటుంది, భూమి బద్దలైపోతూ ఉంటుంది, ఏదో జరిగిపోతూ ఉంటుంది అన్నట్లుగా బోధించడం వల్ల మనం రెండో రాకడ తప్పిపోయాం. కానీ ప్రభువు దగ్గరికి శిష్యులు ఏకాంతంగా వచ్చి, ప్రభువా నువ్వు మళ్ళీ వస్తానంటున్నావు కదా, నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉండబోతున్నాయి? నీ రాకడకి, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి? దేవుని యొక్క రాకడ వేరు, ఈ యుగ సమాప్తి కాలము వేరు. రెండు వేరు వేరు కార్యాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే యుగ సమాప్తికి ముందు దేవుడు ఏం చేయాలంటే ఆయన రాకడ ఉండాలి. సొదొమ నాశనానికి లూకా సువార్త 17 అధ్యాయము 28వ వచనం మనం చదువుకున్నట్లుగా, సొదొమ దినాల్లో దేవుడు ఎలాగైతే సొదొమ పాపం పెరిగిపోయినప్పుడు సొదొమకు తీర్పు తీర్చడానికి దేవుడు ఎలాగైతే మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడో, ఆదికాండం 18వ అధ్యాయంలో ఆ దేవుడు సొదొమ తీర్పు కోసము ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాము దగ్గర దిగి వచ్చాడు. ఎలా దిగి వచ్చాడు ఆయన? మనుష్య రూపంలో దిగి వచ్చాడు ఆయన, మానవుడిగా దిగి వచ్చాడు ఆయన. లోతు దినాల్లో దేవుడు మానవ శరీరంలో ఆయన లోకానికి దిగి వచ్చాడు ఆయన. అబ్రహాం ఇంట్లో కూర్చున్నాడు ఆయన, అబ్రహాం పెట్టిన ఆహారం తిన్నాడు ఆయన, అబ్రహాంతో మాట్లాడాడు ఆయన. సొదొమకు జరగబోయే తీర్పు గురించి అబ్రహాముతో చర్చించాడు. ప్రభు అంటున్నారు, నా రాకడ ఎలా ఉంటుందంటే లోతు దినాల్లో జరిగినట్లుగానే నా రాకడ జరుగుతుంది. ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, దేవుని యొక్క రెండవ రాకడ కోసము ఎదురు చూస్తున్న క్రైస్తవ ప్రపంచమా, యేసు క్రీస్తు రెండవ రాకడ లోతు దినాల్లో జరిగినట్లుగానే ఈ మన దినాల్లో జరగాలి. లోతు దినాల్లో ఆయన మానవుడిగా అబ్రహాం దగ్గర దిగి వచ్చి అబ్రహాం ఇంట్లో కూర్చొని బోధన చేశాడు ఆయన. హల్లెలూయా. అదే దేవుడు ఈ చివరి సమయంలో రెండవ రాకడలో మన మధ్యలో దిగి వచ్చి అబ్రహాము సంతానమైన మనతో పాటు కూర్చొని ఆయన బోధన చేయాలి. హల్లెలూయా. దేవుని యొక్క రెండవ రాకడ అలా జరగాలి బ్రదర్. నీ ఉద్దేశాల ప్రకారంగా జరగదు, బైబిల్ ప్రకారంగా జరగాలి. ఆమేన్. కాబట్టి ఆ దేవాది దేవుడే అబ్రహాం దగ్గర వచ్చిన అదే దేవుడు లూకా సువార్త 17:28 ప్రకారంగా, ఆదికాండం 18వ అధ్యాయం ప్రకారంగా, ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రకారంగా ఆ దేవాది దేవుడు రెండవ రాకడలో ఆ యేసుక్రీస్తు మరల మారు రూపంలో ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. ఆ మారు రూపంలో వచ్చిన యేసుక్రీస్తునే మేము ఈ లోకానికి ప్రకటిస్తూ ఉన్నాం. ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి మారు రూపంలో ఉన్నారు. ఆయన పేరు మారింది. ఆయన మరి ప్రకటన 2:17, 3:12 ప్రకారంగా యేసు తన పేరుని మార్చుకున్నారు, తన రూపాన్ని మార్చుకున్నారు, సమాధానం చేయించి మారు రూపంలో ఈ లోకానికైనా బయలుపరుచుకున్నాడనే వాక్యాన్ని మనం ఈ లోకానికి చెబుతూ ఉంటే మన బోధ ఈ లోకానికి భేదమైన బోధలా మారిపోయింది. మత విరోధమైన బోధ, బైబిల్లో లేని బోధగా మారిపోయింది. కానీ మనం బోధించే బోధ మన బోధ కాదు, మన పితరుల బోధ ఇది. హల్లెలూయా. మనం బోధించే దేవుడు కొత్త దేవుడు కాదు, మన పితరుల దేవుడు, మన పితరుల దేవుణ్ణి మనం ఈ లోకాన్ని చూపిస్తూ ఉన్నాం. హల్లెలూయా. యెహోవా దేవుడు. ఆమేన్. స్తుతియు మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 'యేసుక్రీస్తు ఏ రూపంలో తిరిగి లేచారు, అదే రూపంలో ఆయన పరలోకానికి ఎత్తబడ్డారు. ఏ రూపంతో ఆయన పరలోకానికి ఎత్తబడ్డారో యేసుక్రీస్తు మరలా అదే రూపంలో ఈ లోకానికి రావాలి. ఆమేన్. చూడండి, యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 33.5 సంవత్సరాల తర్వాత మన కొరకు బలిగా చేయబడి పరలోకానికి ఎత్తబడ్డారు. ఆయన పరలోకానికి ఎత్తబడిన అదే యేసుక్రీస్తు చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను చూడండి. 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుష్యులు వారి యొద్ద నిలిచిరి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళడం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని
వారితో చెప్పిరి. ఆమేన్. క్రైస్తవ ప్రపంచము యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు మరలా అదే అంగీతో, అదే గడ్డముతో, అదే రూపంలో మరలా మనకు కనపడతారు. యేసుక్రీస్తుని మరలా 2000 సంవత్సరాల క్రితము ఎలాగైతే మనం చూసామో మరలా అదే రూపాన్ని ఈ క్రైస్తవ బోధకులు మనకు చూపిస్తున్నారు. కానీ బైబిల్ చెబుతోంది, దేవుడు సమాధి నుంచి తిరిగి లేచిన తర్వాత ఏ రూపంతో అయితే ఆయన పరలోకానికి వెళ్ళారో ఆయన అదే రూపంలో మరలా ఈ లోకానికి ఆయన దిగి రావాలని బైబిల్ చెబుతోంది. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుడు అతనికి ఇచ్చిన మానవ గుడారం ఏదైతే ఉందో ఆ గుడారం యొక్క రూపము సమాధి చేయబడింది. ఆ శరీరము సమాధి చేయబడింది. 3వ రోజున ఆ శరీరం బయటకు వచ్చినప్పుడు అప్పటి వరకున్న యేసు యొక్క రూపం ఏమైపోయింది? మారిపోయింది. అప్పటి వరకు యేసు మా ప్రభువు మా దేవుడు అని పిలిచినట్టు వాళ్ళందరూ కూడా ఆయన సమాధిలోంచి బయటకు వస్తే ఎవరిని పిలిచారు? ఆయన చూసి కొంతమంది భయపడ్డారు, అయ్యో దెయ్యం ఇది దెయ్యం అని పారిపోయారు. మరి కొంతమంది ఏమనుకున్నారు? తోటమాలి అనుకున్నారు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించిన ఒక మానవుడు, ఒక మనిషి కేవలము 3 రోజులు మాత్రమే వారి మధ్యలో లేకపోతే వారు ఏమనుకున్నారు? ఈయనొక తోటమాలి లేదా దెయ్యము అని పిలిచారు వాళ్ళు. కానీ బైబిల్ ఏం చెప్పింది? మార్కు సువార్త 16వ అధ్యాయము 12వ వచనము. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోతుండగా ఆయన మారు రూపం గలవాడై వారికి ప్రత్యక్షమాయను. అది లేఖనం చెబుతా ఉంది విషయం అది. కానీ మన క్రైస్తవ బోధకులు మనకు నేర్పించేది ఏంటంటే యేసు ఆయన ఎలాగైతే అంగీతో పొడవాటి జుట్టుతో ఆయన పైకి వెళ్ళిపోయాడో మరలా యేసు కనబడితే మనకు అదే రూపంలో కనపడాలి అని బోధిస్తున్నారు. కానీ బైబిల్ చెబుతోంది యేసు సమాధిలోంచి తిరిగి లేచిన తర్వాత యేసు తన భౌతిక రూపాన్ని మార్చుకున్నారు. యేసు ఆ రూపంలో లేరు. యేసు సమాధిలో తిరిగి లేచినప్పుడు ఏ రూపంతో సమాధిలో తిరిగి లేచారో ఆయన అదే రూపముతో అపోస్తలుల కార్యముల 1వ అధ్యాయంలో ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన ఏ రూపంతో అయితే పరలోకానికి వెళ్ళారో మరలా అక్కడ ఇద్దరు మనుషులు, తెల్లని వస్త్రాలు ధరించినటువంటి ఇద్దరు మనుషులు మాట్లాడుతూ చెప్తున్నారు, అయ్యా గలిలే మనుషులారా మీరు ఎందుకు పైకి చూస్తున్నారు అంటే వీళ్ళేమనుకుంటున్నారు? దేవుడు అంటే ఎక్కడున్నారు? పైకి పైన ఉన్నారు. కానీ దూతలు ఏం చెప్తున్నాయి? మీరు ఎందుకు పైకి చూస్తున్నారు? ఆ దేవుడు మీరు చూస్తుండగా పైకి వెళ్ళిన ఆ యేసే మరలా అదే రీతిగా కిందకు వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈ లోకానికి రావాలి. ఆయన రక్షణ కార్యాన్ని ఎలాగైతే కన్యమరియ గర్భం నుంచి రక్తాన్ని చిందించి రక్షణ కార్యం చూపించారో అదే దేవుడు మరలా ఈ యొక్క చివరి సమయంలో తన లేఖనాల ప్రకారంగా మత్తయి సువార్త 24 ప్రకారంగా ఆయన మరలా మనిషి రూపంలోకి రావాలి. ఆయన ఏ రూపంలో రావాలి? మానవుడిగా రావాలి. కానీ 2000 సంవత్సరాల క్రితం వచ్చిన రూపం ఏదైతే ఉందో మరలా ఆ రూపం మారిపోయి ఇప్పుడు కొత్త రూపం వచ్చాడు ఈ లోకానికి ఆయన. ఇప్పుడు ఈ మధ్యలో ఇక్కడ ఉన్న ఒక సహోదరుడు జయరాజ్ గారు ఇప్పుడు మీకు పరిచయం చేసే ఆ శరీరమే ఈ కొత్త శరీరం. ఆమేన్. ఇప్పుడు మీ పాస్టర్ గారు ఈ ప్రాంతంలో బోధించే దేవుని యొక్క రూపం ఏదైతే ఉందో ఆ రూపము బైబిల్లో ఉన్న రూపం అది. ఆ రూపము యేసుక్రీస్తు 3వ దినమున సమాధిలోంచి తిరిగి లేచిన రూపం అది. ఆయన బోధించేది మన సొంత బోధ కాదు ఇది. దేవుడు ఏదైతే మారు రూపంతో తిరిగి లేచాడో ఆ రూపాన్ని మనం ఈ లోకాన్ని చూపిస్తూ ఉన్నాం. అక్కడ అపోస్తులు ఎలాగైతే ఇదిగో ఓ శాస్త్రాల పరిచయాల సదుకరైనా మీరు సిలువ వేసిన ఈ యేసే క్రీస్తు అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు మనం చెప్తున్నాం మీరు ఆ యేసు ఎలాగైతే పైకి వెళ్ళాడో ఆయన అదే రూపంలో మరలా కిందకి దిగి వచ్చాడు ఆయన. 1963వ సంవత్సరంలో ఒక అతీతమైన మేఘములో ఆ దేవాది దేవుడు ఆ యేసుక్రీస్తు పరలోకానికి మేఘములో వెళ్ళిపోయిన అదే యేసుక్రీస్తు మరలా ఈ లోకానికి మానవుడిగా ఆ మేఘలో మనకు కనపడ్డాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ప్రభు చెప్పారు ఎలా ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలంటే మీరు ఉన్నతమైన స్థితిలో ఉండాలండి. దేవుని కార్యాలు మీకు అర్థం కావాలంటే లోక సంబంధంగా ఉంటే మీకు అర్థం కావు, ఉన్నతమైన స్థితిలో ఉంటే మీకు అర్థం అవుతాయి. ఆమేన్. ఎందుకంటే దేవుడు లోక సంబంధాలకు ఆయన అర్థమయ్యే రీతిలో బైబిల్ రాయలేదు. ఆయన పక్షిరాజుతో పోల్చుకుంటుంది. ఆయన పక్షిరాజు ఎక్కడ ఉంటుంది తెలుసా? ఎత్తైన ఉన్నతమైన శిఖరం మీద ఉంటుంది పక్షిరాజు. తన ఆహారాన్ని అక్కడ సిద్ధం చేసుకుంటుంది. అది నీవు కూడా పక్షిరాజు పిల్లవైతేనే పక్షిరాజు యొక్క గూటిలో ఉంటావు. నువ్వు కూడా పక్షిరాజు ఉండాలి.
అప్పుడు ఎత్తైన గుడారంలో ఉంటావు, పక్షిరాజు యొక్క ఆహారం నువ్వు తీసుకుంటావు. ఆమె ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి మీ మధ్యలో ఉన్న మన సహోదరుడు ఏదైతే మార్కు 16:12 ఉన్న దేవుని యొక్క కొత్త శరీరము ఏదైతే ఉందో ఆ కొత్త శరీరాన్ని ఈ లోకానికి పరిచయం చేస్తూ ఉన్నాం. ఇదే యేసుక్రీస్తు యొక్క శరీరము, ఇదే మరలా దేవుడు రెండో రాకలో వచ్చిన యొక్క రూపము అని ఈ లోకానికి ఆయన పరిచయం చేస్తూ ఉన్నారు. ఇది కొత్త బోధ కాదు, ఇది మన పితరుల బోధ. కొత్త దేవుడు కాదు, మన పితరుల దేవుడిని మనం ఈ లోకాన్ని చూపిస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఏదైతే మారు రూపంతో ఆయన పైకి వెళ్ళాడో ఆ మారు రూపంతో పైకి వెళ్ళిన ఆ యేసుక్రీస్తే మరలా కిందకి దిగి వచ్చాడు. ఎక్కడికి వస్తారైనా అడిగారు వాళ్ళ శిష్యులు, ప్రభు నువ్వు ఎప్పుడు వస్తావు, నువ్వు ఎక్కడికి వస్తావు, ఈ సంగతులు మేము ఎలా తెలుసుకోవాలి? ఈ లోకంలో అనేకమైన బోధలు కనబడుతున్నాయి. ఆ బోధల్లో ఏది నిజమైన బోధ? ఏ సంఘానికి ఆ సంఘము మాది నిజమైన బోధ అని చెప్తా ఉంది. కానీ సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలో నడిపించాలి. ఏ సంఘములో సత్య స్వరూపైన ఆత్మ ఉంది? ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి అని లేఖలను మనం పరిశీలన చేస్తే ప్రభువు తన రెండవ రాకడి గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన నేను ఎలా వెళ్ళానో అలాగే రావాలి, అంతేకాకుండా తూర్పున మేర్పు పుట్టి పడమర వరకు ఎలాగైతే వెళుతుందో అలాగే నా రెండవ రాకడ జరుగుతుంది. ఆమేన్. అంటే దేవుడు తూర్పును ఉదయించిన అదే దేవుడు మరలా పశ్చిమ దిశలో జకర్యా 14:7 ప్రకారంగా సాయంకాల వెలుగులో మరలా అదే యేసుక్రీస్తు మారు రూపంలో మనకు కనపడాలి. హల్లెలూయా. ప్రకటన 12:1 ప్రకారంగా, ప్రకటన 10:1 ప్రకారంగా ఆ దేవుడే మరలా ఈ చివరి కాల సమయంలో మారు రూపంలో కొత్త పేరులో ఈ యొక్క చివరి దినాల్లో ఈ లోకానికి వచ్చారు ఆయన. హల్లెలూయా. కానీ మనం ఆ బోధిస్తుంటే పౌలు గారిని ఎలాగైతే దూషించారో, క్రీడ వంటి వాడు, యూదుల్ని కలహం చేసేవాడు అని ఎలాగైతే అవమానించారో, ఇప్పుడు ఈ యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ బోధిస్తున్నట్టు మనల్ని కూడా అదే అవమానిస్తున్నారు. అవే తిట్లు, అవే తిరుగుబాటు, అదే తిరస్కారాలు అయినా కూడా మనకు సంతోషమే. కారణం ఏంటంటే మనం కొత్త బోధ బోధించట్లేదు, కొత్త దేవుణ్ణి మనం బోధించట్లేదు. మన పితరులు ఏదైతే నమ్ముతున్నారో ఆ దేవుణ్ణి మనం ఈ లోకాన్ని జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎవరికి అర్థం కాదు. కారణం ఏంటంటే దేవుడు ఈ క్రైస్తవుల చేతుల్లోంచి వాక్యాన్ని ఈ యొక్క చివరికాల సంఘంగా పెళ్లి కుమార్తె యొక్క చేతిలో పెట్టాడు ఆయన. కారణం ఏంటో తెలుసా? బైబిల్లో ఒక చరిత్ర ఉంది. ఈ మాట చెప్పి నేను సమయాన్ని మన సోదరికి అప్పగిస్తాను. బైబిల్లో ఇశ్రాయేలును దేవుడే పరిపాలించాడు న్యాయాధిపతుల ద్వారా. అవునా? సంసోను ద్వారా, గిద్యోను ద్వారా, బారాకు దెబోరా ద్వారా దేవుడే ఆ యొక్క న్యాయాధిపతుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడే వాళ్ళు పరిపాలిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే సమూయేలు కాలంలో మాకు రాజు కావాలన్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ యొక్క ప్రజలందరికీ కూడా, మిగతా ప్రజలందరికీ కూడా రాజులు ఉన్నారు, వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు, వాళ్ళు చాలా చక్కగా ఉంది. కానీ వీళ్ళకి ఏ యుద్ధం లేదు, వీళ్ళకి యుద్ధమే లేదు, అసలు ఎలాంటి సమస్యలు లేవు, వీళ్ళకి ఎలాంటి కన్నీరు లేదు వీళ్ళకి. కానీ వాళ్ళని చూసి మాకు రాజు కావాలి, మాకు కూడా యుద్ధం కావాలి, మాకు సింహాసనం మీద ఒక రాజు కూర్చోవాలి, మేము ఆ రాజుగారికి మేము నమస్కరించాలి, ఇలాంటి వాతావరణం మాకు కావాలి అని వాళ్ళు వెళ్ళి ప్రవక్త దగ్గరికి వెళ్ళి, సమూయేలు దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా మాకు రాజు కావాలి. సమూయేలు అడిగాడు, అయ్యా ఎందుకయ్యా, దేవుడే కదా మేము పరిపాలన చేస్తున్నాడు, యుద్ధం రావట్లేదు, శత్రువులు లేరు, తెగుళ్ళు లేవు, బాధలు లేవు, దేవుడే స్వయంగా మిమ్మల్ని పరిపాలన చేస్తూ ఉంటే మీకెందుకు మరలా వేరే రాజు? వాళ్ళు అడిగారు. ఆ సిరియా వాళ్ళని చూడండి, ఆ ఫిలిప్పీన్లు చూడండి, ఆ మిగతా వాళ్ళు చూడండి, వాళ్ళకి ఎలా రాజులు ఉన్నారు, మాకు కూడా అలా ఒక రాజు కావాలి మాకు. సమూయేలు చెప్పాడు, అలా మీకు ఉంటే ఆ రాజు మిమ్మల్ని పరిపాలిస్తాడు, మీ పైన పన్నులు వేస్తాడు, మిమ్మల్ని హింసిస్తాడు, మీ ఇంట్లో ఉన్న యవనస్తుల్ని యుద్ధంలో పెడతాడు, వాళ్ళు చనిపోతారు, మీ ఇంట్లో ఉన్న యవన బాలికల్ని తీసుకెళ్లి ఆ సైన్యం దగ్గర పెడతారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కోల్పోతారు, ఇదంతా కూడా మీకు సంక్రమిస్తుందయా, మీకు వద్దు అని సమూయేలు ఎంత చక్కగా చెప్పినా కూడా వాళ్ళు అంగీకరించలేదు, వాళ్ళు వినలేదు. మీకు రాజు కావాలి. సరే సమూయేలు దేవుడిని అడిగాడు, ప్రభువా మరి ఏంటి పరిస్థితి? ఏడుస్తున్నాడు సమూయేలు. దేవుడు చెప్పారు, సమూయేలు నువ్వు ఏడవద్దు, వాళ్ళు తిరస్కరించింది నిన్ను కాదు, నీ ద్వారా పరిపాలిస్తున్న నన్ను వాళ్ళు తిరస్కరించారు. కాబట్టి వాళ్ళ కోరిక చొప్పున చూడండి, ప్రభు చాలా ప్రేమ కలిగిన వాడండి. నీకు ఇష్టం లేకపోయినా కూడా నువ్వు అడిగితే నీకు ఆ కార్యాన్ని, దేవునికి 2 రకాల కార్యాలు ఉన్నాయి. ఒకటి పరిపూర్ణ చిత్తము, రెండవది అనుమతి చిత్తం. నువ్వు నీ దేవునికి ఇష్టం లేకపోయినా నువ్వు పదే అడుగుతూ ఉంటావు ఆయన్ని, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది, నువ్వు మనసులో అనేసుకుంటావు, నీ మెంటల్గా నువ్వు ముందు ఫిక్స్ అయిపోతావు, దానికి దేవుని చిత్తం పేరు పెడతావు. నువ్వు ఇదంతా కూడా నువ్వు అనుకొని దేవుని చిత్తం మళ్ళీ అని తీసుకెళ్ళి పెడతావు దాన్ని. ఇక్కడ చూడండి, వాళ్ళందరూ కూడా మాకు నువ్వు మంచిగా పరిపాలన చేస్తున్నావు కానీ మాకు రాజు కావాలి. కానీ దేవుడు వాళ్ళని దూషించలేదు, దేవుడు వాళ్ళని తిట్టలేదు, లేదు దేవుడు తిరస్కరించి తోసలేదండి. వాళ్ళ యొక్క కోరికని దేవుడు ప్రేమగా స్వీకరించి ఆయన ప్రవక్త చెప్తున్నారు,
వాళ్ళ కోరిక మేరకే వాళ్ళ కోసం ఒక రాజుని సిద్ధం చేయి. దేవునికి ఇష్టం లేదు, అయినా కూడా వాళ్ళు అడిగారు కాబట్టి, వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి, వాళ్ళ కోరిక నెరవేర్చడానికి దేవుడు ఏం చేశారు, ఒక రాజుని ఇచ్చాడు. ఆ రాజు ఎవరు? సౌలు. ఇజ్రాయేల్ యొక్క మొట్టమొదటి రాజు సౌలు. ఇజ్రాయేల్ యొక్క మొట్టమొదటి ప్రవక్త ఎవరు? మోషే. అవునా? మొదటి ప్రవక్త ఎవరు? మోషే. ఇజ్రాయేల్ మొదటి రాజు ఎవరు? సౌలు. సౌలు దేవుని చేత నియమింపబడిన వాడై ప్రవక్త చేత అభిషేకం పొందుకొని మరి దేవుని యొక్క ఆశీర్వాదంతో రాజుగా సింహాసనం మీద కూర్చుండే సౌలు సింహాసనం మీద కూర్చున్న తర్వాత వ్యతిరేకైపోయాడు, మారిపోయాడు, తిరుగుబాటు చేశాడు, ప్రవక్త స్థానాన్ని తీసుకున్నాడు. దేవుడు ప్రవక్తకి ఇచ్చిన స్థానం ఏదైతే ఉందో ప్రవక్త స్థానంలో నిలబడి బల్లర్ పెంచడం మొదలు పెట్టాడు. దేవుడు చెప్పాడు ఒకసారి, ఎక్కడైతే అమోరీలు ఉన్నారో వాళ్ళు మీరు యాత్రలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా మీ పితరులు వాళ్ళు హింసించారు కాబట్టి వాళ్ళు సర్వం నాశనం చేయమని చెప్పాడు దేవుడు. కానీ ఆయన వెళ్ళి వాళ్ళందరి మీద యుద్ధం చేశాడు. ప్రభు చెప్పారు, వాళ్ళ జంతువుల్లో కానీ పశువుల్లో కానీ ఏది మీరు ముట్టొద్దు, అన్ని కూడా అపవిత్రం అని చెప్పాడు ఆయన. కానీ ఆయన వెళ్ళి ఏం చేశాడంటే వాళ్ళ చిన్నపిల్లల్ని, స్త్రీలని, జంతువుల్ని అన్నిటిని కూడా దేవుడు సంహరించమని చెప్పాడు. కారణం ఏంటంటే యాత్రలో ఉన్నప్పుడు వాళ్ళు మీ పితరుల మీద వాళ్ళు ఏం చేశారు, తిరుగుబాటు చేశారు. కాబట్టి వాళ్ళలో ఏది శత్రు శాసనంలో ఏది మిగల్చొద్దని చెప్పి యుద్ధానికి పంపిస్తే సౌలు ఏం చేశాడంటే దేవుని మాట వినకుండా, ప్రవక్త హెచ్చరిక లోబడకుండా ఏం చేశాడంటే తనకు నచ్చినటువంటి ఎద్దులు, గుర్రాలు, పళ్ళు, కొన్ని ఆ వస్తువుల్ని తెచ్చిపెట్టుకున్నాడు. తెచ్చాక తెలుసా, ప్రభువు కనబడకుండా, ప్రవక్త కనబడకుండా ఊరి చివరి పెట్టి వచ్చాడు. ఊరి చివరి పెట్టి వచ్చాడు. కనబడలేదు ఆయనకి, తెలీదు, ఆ ప్రవక్తకి తెలీదు. కానీ ప్రవక్త ప్రార్థన చేస్తుంటే ప్రవక్తకు వినపడుతున్నాయి గుర్రాల శబ్దాలు, ఎద్దుల అరుపులు, ఆ శబ్దాలన్నీ వినపడుతూ ఉన్నాయి. గబ్బగా ప్రవక్త లేచి రాజు దగ్గరికి వచ్చాడు, సౌలు దగ్గరికి. ఏంటి ఇది చేసింది, అందరం చంపేశావా? మీరు చెప్పినట్లుగా, ప్రభు మీ ద్వారా చెప్పినట్లుగా శత్రువులందరినీ కూడా మేము చంపేశాం, ఏది మిగలదా? ఏది మిగలేదు. చూసారా, దేవుడు తన ప్రజల పైన ఒక రాజు కావాలని వాళ్ళు కోరుకుంటే అది పరిపూర్ణ చిత్తం కాదు, అనుమతి చిత్తం. దేవుడే తన ప్రజలకు రాజుగా ఉండాలి, అది దేవుని చిత్తం. ఆమేన్. ఇప్పుడు జరుగుతుంది అది. ఇప్పుడు దేవుడే మనకి రాజుగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే మనం కొంతమంది రాజులు తెచ్చి పెట్టుకుంటున్నాం. మాకు ఈ రాజు కావాలి, మాకు ఈ పాస్టర్ కావాలి, మాకు ఈ బోధకుడు కావాలి. ఆయనే మనకు బోధకుడే ఉండాలి. ప్రభు చెప్పారు, నేను తప్ప వేరొక బోధకుడు నీకు లేడు. ఆమేన్. ఆయనే మన బోధకుడే ఉండాలి, ఆయన మన పాస్టర్ అయి ఉండాలి, ఆయన మన ప్రవక్త అయి ఉండాలి. ఎందుకంటే ఆయన ఆ స్థానానికి అర్హుడు. ఆయన ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. సౌలుని దేవుడు అనుమతి చిత్తంతో రాజుగా చేస్తే తిరుగుబాటు చేశాడు. దేవుని మాటకు లోబడకుండా, ప్రవక్త మాటకు లోబడకుండా, ప్రవక్త కనబడదేమో అని ఆ పాపాన్ని, ఏదైతే శత్రువు దగ్గర తెచ్చుకున్న పాపము, ఆ గుర్రాలు, ఆ ఎడ్లు, ఆ ఒంటెలు ఏదైతే బలమైనట్టుగా ఉన్నవో వాటన్నిటి దూరంగా పెట్టొచ్చాడు. కానీ అవి కేకలు వినపడతా ఉన్నాయి. ఎవరికి? ప్రవక్తకి. అడిగాడు సౌల్ని, మొత్తం చంపేశావా? చంపేశాను. అప్పుడు ప్రవక్త అడుగుతున్నాడు సౌల్ని, మరి అయితే నాకు వినబడుచున్న ఆ ఎద్దుల శబ్దాలు, గుర్రాల శబ్దాలు ఏంటి? ఎవరికి మరుగయించుతావు నువ్వు? మరుగయించగలవా ప్రభుకి? నువ్వు మరుగయించలేవు. దూరంగా పెట్టొచ్చాడు. నాకు కనబడట్లేదు అవి, కానీ ఆ శబ్దం మాత్రం ప్రవక్త వినపడతా ఉంది. ప్రవక్త అడిగాడు, ఎందుకు దాచిచ్చావు నువ్వు? ఎందుకు యెహోవా మాటకి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించావు? ఎందుకు దేవుని వ్యతిరేకంగా తిరుగుపడ్డావు నువ్వు అని చెప్పి పౌలుని హెచ్చరించాడు ఆయన. సౌలుని హెచ్చరించాడు ఆయన. సౌలు అన్నప్పుడు, అయ్యా లేదండి, మొత్తం అంతా చంపేసాం మేము. ఏదో మన యవనస్తులు కొంచెం ముచ్చటపడ్డారు, కొంచెం ఇష్టపడ్డారు, కొంచెం బలమైన ఎడ్లు, కొంచెం వాడిగా పరిగెత్తే గుర్రాలు, రథాలు మనకు పనికొస్తాయని కొద్దిగా ఉంచాం. పాపము నీ ఇంట్లో ఎంతున్నా పాపమే. దేవుడు చెప్పాడు అసలు ఏం తేవద్దని. కానీ పాపం తెచ్చి నువ్వు ఎక్కడ పెట్టావు? నీ రాజ్యంలో పెట్టావు. ఆకాను కూడా అదే చేశాడు కదా. ఆకాను కూడా దేవుడు చెప్పారు, ఈ ఎరుకలో శపించబడింది ఏది కూడా నీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఆ ఎరుకను నేను శపించాను, ఆ శపితమైన వస్తువులు ఏది కూడా నీ ఇంట్లో ఉండకూడదు అని చెప్తే ఆకాను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. కానీ దేవుడు పాళెంలోనికి మరణం ఇచ్చాడు. పాపం వచ్చింది, మరణం వచ్చింది. వెంటనే యుద్ధం ఆగిపోయింది. తీరా చూస్తే ఎక్కడంటే అక్కడ వాళ్ళ మధ్యలోనే ఉన్న సహోదరు ఇంట్లో పాపం ఉంది. వాళ్ళ ఇంట్లో వెండి, బంగారము, షేనారు వస్త్రం తీసుకెళ్లి ఆ గుడాలను పెట్టాడు ఆయన. ఏ రహస్యంగా నువ్వు ఏది దాచినా నీ హృదయంలో ప్రభుకు మరుగై ఉంటుందేమో నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవునికి మరుగైంది ఏది కూడా లేదు.
అవి కేకలు పెడతా ఉంటాయి. సౌలు దాచిన ఎద్దులు, గుర్రాలు ఏం చేసినాయి? కేకలు పెట్టినాయి. కంటికి కనపట్ల, కానీ స్వరం వినపడతా ఉంది. అలాగే అంతరంగంలో నువ్వు దాచిన పాపము, అంతరంగంలో నువ్వు పెట్టినట్టుగా దేవునికి తిరుగుబాటు, ఇదంతా కూడా నువ్వు అనుకోవచ్చు నేను రహస్యంగా దాచానని, కానీ అది దేవుని దగ్గర ఏం చేస్తూ ఉంటుంది? కేకలు పెడుతూ ఉంటుంది, వినపడుతూ ఉంటుంది, తెలిసిపోతుంది. దేవుని దగ్గర ఏం దాయలేం మనం. ప్రభు ఎప్పుడైతే సౌలు యొక్క కార్యం బయలుపరిచాడో, ప్రభు ఆ దినవృత్తాంతంలో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను రాజుగా చేస్తే నీవు నా మీద తిరుగుబాటు చేసావు. వెంటనే మరలా సమూయేలు పిలిచాడు. ఆయన ఇజ్రాయేలీల మీద ఆయన ఏమన్నాడు? మరొక రాజుని నీవు అభిషేకించు. ఎందుకంటే నేను కావాలని ఎన్నుకున్న సౌలు ఏమైపోయాడు? తిరుగుబాటు చేశాడు, నా మీద పాపం చేశాడు. వద్దని చెప్పినట్టు పాపం తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. నా వాక్యానైనా వెంబడించట్లేదైనా, ప్రవక్త యొక్క మాటని గౌరవించట్లేదైనా, ప్రవక్త యొక్క స్థానాన్ని తీసుకున్నాడు ఆయన. ఒకసారి బలి అర్పించాల్సిన సమయం వచ్చినప్పుడు, బలి అర్పించాలంటే దేవుడు ఎవరు ఆరాధించారు? ప్రవక్తే బలి ఇవ్వాలి. ప్రవక్త రావడం ఆలస్యమైందని చెప్పి సౌలు వెళ్ళిపోయి ప్రవక్త యొక్క స్థానం నిలబడి బలి ఇచ్చేసాడు. ఎప్పుడైతే ప్రవక్త మిగతా అన్ని విషయాల్లో దేవుడు క్షమించాడు, కానీ ప్రవక్త యొక్క స్థానాన్ని ఎప్పుడైతే సౌలు తీసుకున్నాడో వెంటనే చెప్పాడు ఆయన, ఇక నువ్వు రాజ్యం మీద ఉండడానికి నువ్వు అర్హుడు కాదు, ఫైనల్ అయిపోయింది. వెంటనే ఆయన అంటున్నాడు, ఇక ప్రభుతో సమూయేలుతో అంటున్నాడు, నన్ను యథార్థంగా హృదయానుసారంగా వెంబడించే ఒక వ్యక్తిని నేను కలిగి ఉన్నానని చెప్పాడు ఆయన. హల్లెలూయా. సమూయేలు అంటున్నాడు, ఎవరు ప్రభు, ఎవరు అభిషేకించబడ్డావు అంటే దేవుడు చెప్తున్నాడు, నన్ను యథార్థంగా హృదయానుసారంగా వెంబడించే ఒక వ్యక్తిని, ఒక ఉత్తమమైన వ్యక్తిని నేను అనుకున్నాను అని చెప్పాడు దేవుడు. ఎప్పుడైతే సౌలు తిరుగుబాటు చేశాడో దేవుడు మరొక ఉత్తమమైన వ్యక్తిని ఎన్నుకున్నాడు అక్కడ. ఆమేన్. బైబిల్లో రాయబడింది అక్కడ, దేవుడు సౌలు యొక్క రాజ్యాన్ని ఎవరితోటి తిప్పాలంట? దావీదు తట్టు తిప్పబడిన తాత్పర్యం కలిగిన వాడయ్యన్నాడు దేవుడు. ఆమేన్. ఎందుకంటే సౌలు తన స్థానాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ప్రవక్త స్థానాన్ని తీసుకుంటున్నాడు, దేవుని స్థానాన్ని తీసుకుంటున్నాడు. ఎక్కడైతే దేవుడు చేతుని చెప్పాడో ఆ పాపాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాడు ఆయన. పూర్తిగా వాక్యానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మారిపోయాడో దేవుడు సౌలు యొక్క స్థానంలో మరొక వ్యక్తిని తెచ్చిపెట్టాడు. అక్కడ సౌలు యొక్క రాజ్యాన్ని ఎవరి రాజ్యంగా మారుస్తున్నాడు? దావీదు రాజ్యంగా మారుస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ చివరికాల సమయంలో కూడా దేవుడు క్రైస్తవులు అని పిలిచి వాళ్ళ క్రైస్తవులుగా మార్చి పెంతెకోస్తు దినాన ఈ లోకానికి తీసుకొచ్చాడు ఆయన. వాళ్ళకి దేవుడు అధికారం ఇచ్చాడు. వాళ్ళకి దేవుడు ఏమై ఉన్నారు, దేవుడు తను ఏమై ఉన్నాడు ఆ బయలుపాటించాడు దేవుడు వాళ్ళకి. కానీ సౌలు వలె తిరుగుబాటు చేసింది సంఘం, దేవుని మీద తిరుగుబాటు చేసింది, దేవుని కుమారుల యొక్క స్థానాన్ని, ప్రవక్తుల యొక్క స్థానాన్ని ఆక్రమించేసింది. కాబట్టి దేవుడు వారి యొక్క స్థానములో, హల్లెలూయా, క్రైస్తవుల యొక్క స్థానములో దేవుడు ఉత్తమమైన ఉన్న హృదయాలు కలిగిన వారిని మిమ్మల్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఆమేన్. నీకెందుకు వాక్యం అర్థమవుతుందంటే, క్రైస్తవులు ఎందుకు తిరస్కరించబడ్డారంటే, క్రైస్తవులు దేవుని యొక్క స్థానాన్ని వాళ్ళు విడిచిపెట్టేశారు. వాళ్ళు స్వలాభం కోసం వాళ్ళు పాపం తెచ్చి లోపల పెట్టుకుంటారు. వాళ్ళు స్వలాభం కోసం ప్రవక్త స్థానాన్ని మర్చిపోయారు, ప్రవక్త మాటల్ని మర్చిపోయారు. బైబిల్ చెబుతోంది, మలాకి 4:6 బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఏంటి అంటే, మొదటి రాకడలో దేవుడు మానవుడిగా వచ్చినప్పుడు ఏలియా రావాలి. వచ్చాడు ఏలియా. ఎవరా ఏలియా? బాప్తిస్మం ఇచ్చే యోహానే ముందు దూతగా వచ్చాడు. ఆయన మార్గాన్ని సరళం చేయడానికి దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావడానికంటే ముందుగా ఏలియా ఈ భూమి మీదకి రావాలి. మొదటి రాకడలో క్రీస్తు యేసు ఈ లోకానికి రావడానికంటే ముందుగా బాప్తిస్మం ఇచ్చే యోహాను ఈ లోకానికి వచ్చాడు. అలాగే క్రీస్తు యొక్క రెండవ రాకడలో మరలా క్రీస్తు ఈ లోకానికి రావాలంటే మరలా ఎవరు రావాలి? ఏలియా రావాలి. ఈ మెసేజ్ అంతా కూడా ఎవరు చెప్పాలి? ఏలియా చెప్పాలి. అదే మీకు ముందుగా నేను పరిచయం చేశా. మలాకి 4:6 ఉన్నట్టుగా ఏలియా సుమారుగా 1800 సందేశాలు ఇచ్చారు దీని గురించి. ఆమేన్. ఇప్పుడు ఈ రెండవ రాకడని గురించి నీకు అర్థం కావాలంటే ఆ వచ్చినట్టుగా ఏలియా ఎవరో నీకు తెలిసి ఉండాలి. కానీ ఈ క్రైస్తవులు ఆ ఏలియా పరిచర్ని కూడా వీళ్ళే భర్తీ చేశారు. ఆ రెండవ రాకడలో వచ్చిన ఏలియా వచ్చి రెండవ రాకడగా యేసు క్రీస్తు కంటే ముందు కంటే ఆ రావాల్సిన ఏలియా పరిచర్య ఏదైతే ఉందో, మెస్సీని పరిచయం చేసే పరిచర్య ఏదైతే ఉందో ఆ పరిచర్యని వీళ్ళే భర్తీ చేశారు. ప్రవక్త స్థానాన్ని వీళ్ళు తీసుకున్నారు, రాజుల స్థానాన్ని వీళ్ళు తీసుకున్నారు, దేవుని స్థానాన్ని వీళ్ళు తీసుకున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశారంటే ఆ రాజ్యాన్ని కనుమరుగు చేసి దేవుడు మరలా ఉత్తమమైన హృదయం కలిగినటువంటి మీ కొరకు దేవుడు మరలా ఒక రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన ఇదే రాజ్యం అంటే దావీదు రాజ్యము. హల్లెలూయా.
ఆయన ఇర్మియాలు అంటాడు, ఆయన హెజ్కేలు అంటాడు, ప్రభు నా దావీదు యొక్క రాజ్యము స్థిరమైంది, నిత్యమైంది. కాబట్టి దేవుడి చివరికాల సమయంలో క్రైస్తవుల నుండి మిమ్మల్ని వేరు చేశాడు ఆయన. ఆమేన్. ఎవరైతే యెహోవా మా దేవుడు అని ఆరాధించారో వారందరూ ఏమని పిలువబడ్డారు? యూదులు అని పిలువబడ్డారు. ఆ యూదుల్లోంచి దేవుడు ఏం చేశారు? క్రైస్తవులు వేరు చేశాడు ఆయన. యూదులు ఎవరైతే యెహోవాను నమ్మారో వాళ్ళు యూదులు. ఎవరైతే ఆ యెహోవా యేసుగా వచ్చాడని నమ్మారో వాళ్ళు ఏమయ్యారు? క్రైస్తవులు అయ్యారు. ఇప్పుడు ఈ క్రైస్తవులు మరలా యేసు వచ్చాడంటే నమ్మట్లేదు వీడిలో. ఈ క్రైస్తవుల నుంచి మరలా దేవుడు ఏం చేశారంటే నిన్ను వేరు చేశాడు ఆయన. క్రైస్తవుల నుంచి ఎవరు వేరయ్యారు? ఇప్పుడు క్రీస్తులు వేరయ్యారు. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు నీవేమైనావంటే క్రీస్తు అయి ఉన్నావు నీవు. హల్లెలూయా. క్రైస్తవ రాజ్యము క్రీస్తులకు జరుగుతుంది. ఇప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ క్రీస్తులకు జరగబోతున్నాయి ఇప్పుడు చివరికాల సమయం. కారణము ఈ యొక్క లోక ప్రజలందరూ కూడా దేవుని స్థానాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు, ప్రవక్త స్థానాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళ చేతుల నుంచి అధికారాన్ని తొలగించి నీకు అధికారం ఇచ్చాడు ఆయన. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము బోధించే వర్తమానము కొత్త బోధ కాదు, మత భేదం అని పిలువబడుతున్నటువంటి ఈ మార్గంలోనే మనము మన పితరుల దేవుని ఆరాధిస్తూ ఉన్నాం మనం. హల్లెలూయా. ఆనందం ఆనందం అందుకని చెప్పడం పెడదాం. ఆమేన్. నిత్యానందం ఆనందం ఆనందం ఎంతో క్రీస్తు బ్రహ్మముతో నిత్యానందం సత్యము కలుసుకున్నవి. ఆమేన్. మరి సత్యము కలుసుకున్నవి, పరలోకం భూలోకం ఏకమైనవి. ఆనందం ఆనందం ఎంతో ఆనందం క్రీస్తు బ్రహ్మముతో నిత్యానందం. నా హల్లెలూయా. 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 సౌలు ఎప్పుడైతే దేవునికి దేవుని ప్రవక్తకి వ్యతిరేకంగా మారిపోయాడు, బైబిల్లో రాయబడి ఉంది, యెహోవా ఆత్మ సౌలుతో మాట్లాడలేదు. ఇక దేవుడు ఇప్పుడు కూడా సౌలుతో మాట్లాడలేదు. ఎందుకంటే దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. ఈ క్రైస్తవ ప్రపంచము దేవుని యొక్క రెండవ రాకడని ఎప్పుడైతే తిరస్కరించిందో, దేవుడు రెండవ రాకడలో తన లేఖనాల ప్రకారంగా మత్తయి సువార్త 24:32 ప్రకారంగా అంజూరపు చెడు చిగురించినప్పుడు ఇజ్రాయేలు ఆ దేశానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ దావీదు యొక్క ఆరుమూల జెండా ఎగరేశారో అదే సమయంలో అదే సెకండ్ లో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నారు, మానవుడిగా ఉన్నారని ఈ యొక్క సందేశాన్ని ఎవరైతే తిరస్కరించారో వారితో దేవుని ఆత్మ మాట్లాడడం మానేసింది. క్రైస్తవులతో దేవుని ఆత్మ మాట్లాడడం మానేసింది. ఎవరైతే దేవుడు రెండవ రాకడలో వచ్చారు, నా కోసమైన మరల మారు రూపంలో మార్కు 16:12 ప్రకారంగా మరల మారు రూపంలో వచ్చారు, ప్రకటన 2:17 ప్రకారంగా కొత్త పేరులో వచ్చారు అని ఎవరైతే నమ్ముతున్నారో ఇప్పుడు యెహోవా వారితో మాట్లాడుతాడు. ఆయన వారి హృదయము దేవునితో యథార్థంగా ఉందంట. ఉత్తమమైన హృదయం కలిగిన వారంట వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా ఉత్తమమైన హృదయం కలిగిన వారు. కాబట్టి యెహోవా క్రైస్తవులతో మాట్లాడకుండా క్రీస్తులుగా ఉన్న మీతో మాట్లాడుతున్నారు ఆయన. హల్లెలూయా. కాబట్టి మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే యూదులు క్రైస్తవులుగా మారారు, క్రైస్తవులు ఇప్పుడు ఏమే పేరు? క్రీస్తులుగా మారు. దేవుడు సపరేషన్ చేసుకుంటూ వచ్చారు. ఇది క్రైస్తవుల కాలం కదా. ఇది ఏ కాలం? ఇది క్రీస్తుల కాలం. ఇది మీరు క్రీస్తులు అని చెప్పడానికి మీరు సిగ్గుపడద్దు, మీరు భయపడద్దు. ఒకవేళ మిమ్మల్ని హింసించినా మీరు చెప్పండి, మీరు హింసించే ఈ మార్గంలోనే మా పితరుల దేవుని మేము ఆరాధిస్తున్నాము. మీరు తిడితే చెప్పండి, మీరు తిడుతున్న ఈ మార్గంలోనే మేము మా పితరుల దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అలాగే చెప్పారు. ఇప్పుడు మేము కూడా ఈ లోకానికి అలాగే బోధిస్తూ ఉన్నాం. ప్రభుకి స్తోత్రం కలుగాక. మన మధ్యలో సోదరుడు జేరేజ్ గారు కూడా ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా నిజంగా చాలా ఇబ్బంది. నేను అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు బ్రదర్కి, మరి ఇక్కడ ఒక్కళ్ళే ఉన్నారు బ్రదరు, అయినా కూడా ఎందుకు మరి అంత కష్టపడుతున్నారు అనిపించింది నాకు ఒక్కోసారి. కానీ ప్రతిది కూడా ఒక ఉద్దేశంతోనే జరుగుతూ ఉంటది అక్కడ. ఈ ప్రాంతంలో దేవుడు ఎందుకు ఉంచాడనేది మనకు తెలియదు. కానీ బ్రదర్ని ఈ ప్రాంతంలో ఉంచి మరి ఇక్కడ ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది కూర్చున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది వచ్చినప్పుడు అయితే తక్కువగా ఉన్నారు, అయినా కూడా బ్రదరు ఏ సంఘం లేదు, తక్కువగా ఉన్నారు, నేను లేదు వెళ్ళిపోయి ఏ డినామినేషన్ కలిసేస్తాను లేదా ఈ వర్తమానం విడిచిపెడతాను అని ఆయన అనుకోలేదు. ఆయన
ఒక్కలుగా ఉన్నప్పుడు ఎలా విశ్వాసం కలిగి ఉన్నారో ఇప్పుడు అనేక మంది ఉన్నప్పుడు కూడా ఆయన అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే పేతురికి కలిగిన బయలుపాటు మనకు వచ్చింది. ఇప్పుడు ఆమేన్. మన పితరుల దేవుడు ఎక్కడున్నాడో మనం చూడగలుగుతున్నాం ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. కానీ నేను తిడుతోంది ఈ లోకం ఏమనంటే, మీరు చెప్పేది బోధ తప్పండి, బైబిల్లో మీరు చెప్పే బోధ ఎక్కడుందండి, బ్రహ్మాం పేరు ఎక్కడుందండి, మాకు చూపిస్తారా? అవునండి చూపిస్తాము. బైబిల్లో ఆయన పేరు రాయబడి ఉంది. ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఆయన పేరు రాయబడి ఉంది. యేసు పేరు ఆది నుంచి ప్రకటన వరకు బైబిల్లో రాయబడి ఉంది. యేసు అనేది తండ్రి పేరు, బ్రహ్మాం అనేది కుమారుని పేరు. హల్లెలూయా. యేసు అనేది తండ్రి పేరు, బ్రహ్మాం అనేది కుమారుని పేరు. ఇది బైబిల్లో రాయబడిన పేరు. ఇది కొత్త బోధ కాదు. ఆయన బ్రహ్మాం అనే తన పేరులో సగభాగాన్ని మన పితృడైన మన మూల పురుషుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రాహాంకైనా సొంత భాగాన్ని ఇచ్చాడైనా. అబ్రాహాం నుండి అబ్రహాముగా మార్చాడైనా. అంటే బ్రహ్మాములోని హాముని అబ్రహాములోకి చేర్చాడైనా. అంటే దేవుడు తన పేర్లు కొంత భాగాన్ని అబ్రాహాము చేర్చాడు. ఇప్పుడు అబ్రహాం యొక్క సంతానంగా ఉన్న మనందరికీ కూడా పూర్తి పేరు ఇచ్చాడైనా. ఇప్పుడు మనం అందరం ఏమైపోయాం? ఇప్పుడు బ్రహ్మాములం అయిపోయాం మనం. ఇప్పుడు అనగా క్రీస్తులం అయిపోయాం మనము. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమంటే ఏదైతే అబ్రహాము ద్వారా దేవుడు సాధించాలనుకున్నాడో అబ్రహాం యొక్క సంతానముగా, హల్లెలూయా, ఆకాశ నక్షత్రాలు అంటే ఎవరంటే మనమే. అబ్రహాం యొక్క 2 సంతతులు ఉన్నాయి కదా. అబ్రహాం దేవుడు చెప్పాడు, నీ యొక్క సంతతి ఆ సముద్రపు ఇసుక రేణువులను ఆకాశ నక్షత్రాల వల్ల మారుస్తా చెప్పాడు దేవుడు. ఆయన ఇసుక రేణువులు అంటే ఇప్పుడు భూ సంబంధంగా ఉన్నటువంటి ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఆ ఈజులే అబ్రహాం యొక్క ఇసుక రేణువులు. ఆమేన్. కానీ అబ్రహాంకు మరొక వాగ్దానం ఉంది. అదేంటంటే ఆకాశ నక్షత్రాలు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు అందరూ ఎవరు? అబ్రహాం యొక్క సంతానము. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? ఆకాశంలో నక్షత్రంలో మిలమిలా మెరుస్తున్నారు మీరు ఇప్పుడు. దేనితో అంటే దేవుని వాక్యముతో. హల్లెలూయా. దేవుని తెలుసు మీరు ఆకాశం నుండి జ్యోతులను పోలి ఉన్నారని ప్రభు మాట్లాడుతూ ఉంటే ఈ లోకం మిమ్మల్ని దూషిస్తూ ఉంది. అబద్ధికులు, వ్యతిరేకులు, అబద్ధ బోధకులు, బైబిల్ తెలియని వారు అబద్ధ బోధని ప్రచురం చేస్తూ ఉన్నారు అని మిమ్మల్ని దూషిస్తూ ఉన్నారు. మీరు వాళ్ళతో చెప్పండి, మేము అబద్ధ బోధ బోధించట్లేదు, మీరు మత భేదమును పిలుచు ఈ మార్గములోనే మా దేవుడిని మేము ఆరాధిస్తూ ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క నమ్ముతున్న వాక్యము నిజమైన వాక్యము. మీ సోదరుడు సంఘ కాపరి ఏదైతే మీకు వాక్యాన్ని బోధించారో ఆ బోధ మనుషుల ద్వారా వచ్చిన బోధ కాదు, పరలోకమే భూలోకానికి బోధించిన బోధ. ఈ బోధ ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మొదటి రాకడికి పంపడిన ఏలియా యొక్క వర్తమానం ఇది. ఆమేన్. రెండవ రాకడలో యేసు క్రీస్తు కంటే ముందుగా పంపడిన ఏలియా దూత యొక్క పరిచర్యని మరలా మీకు ఆయన బోధిస్తున్నారు. కాబట్టి మీరు ఆయన యొక్క పరిచర్యలో సహకరించండి, పాల్గొనండి. అంతేకాకుండా ఎవరైతే ఆయన దూషిస్తున్నారో ఆయనతో పాటుగా మీరు కూడా ఉండండి. మీరు ఆ యొక్క దూషణలోంచి ప్రభుని మీరు ఆరాధన చేస్తున్నారు. మీరు హల్లెలూయా. దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. ఈ యొక్క సమయాన్ని మన సహోదరులు జయరాజ్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు సాల్మన్ బ్రదరు రమేష్ పరిచయం ప్రార్థన చేస్తారు. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు. జీవదేవ జీవోత్పత్తి నిన్నాడు నిరంతరము బారడు మా గొప్ప దేవుడా, సర్వయుగములో సజీవుడైన దేవుడా, నిత్యము వేవేదంతో పడుతూ మనం తీసుకున్నాం ప్రభు. స్తోత్రము తండ్రి. నైనా ప్రభా నువ్వు చెప్పినావు, నైనా ప్రభా ఆదిలో నువ్వు ఏ విధంగా అయితే ప్రభా మరి దేవుడు మానవుడిగా ఉన్నాడు, అంతంలో కూడా అదే విధంగా ఇప్పుడు జరగబోతున్న మానవుడే దేవుడైతాడని చెప్పేసి నువ్వు వాక్యం తెలవిస్తున్న ప్రభు. స్తోత్రం తండ్రి. రెండు గొప్ప దేవుడవు, వాక్యాన్ని మరి ఉన్నదన్నట్టుగా ప్రభా మాతో మాట్లాడుచు మృదుపరుస్తూ నీ లేఖనంలో మాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభా మా హృదయం మాలో మనుషుడలేదా అనే ఒక గొప్ప ఆత్మను మాలో ప్రభా రగిస్తున్నాడు ప్రభు. స్తోత్రం తండ్రి. లేఖనానుసారమైన జీవితాన్ని, లేఖనానుసారమైన మాటలు కలిగినప్పుడు ప్రభా ఈ లోకం మమ్మల్ని ద్వేషించవచ్చు, ఈ లోకం మమ్మల్ని వ్యతిరేకించవచ్చు ప్రభా. ఇది ఆది నుండి మా పిల్లలకు జరుగుతున్న గొప్ప ఒక మరి ఉద్దేశమైన ప్రభు. స్తోత్రం తండ్రి. దానిలో నుంచి మేము నీ చిత్తాన్ని ప్రభా, నీ పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చి మీ బిడ్డలుగా మేము రెండు సహాయం చేయండి ప్రభు. స్తోత్రము తండ్రి. దేవాలయం ప్రభా ఇంత గొప్ప వర్తమానాన్ని ప్రభు కలిగి స్తోత్రము తండ్రి. గొప్ప దేవుడవు, దేవుడు ఏమన్నాడు, దేవుడు ఎవరైనాడు అని తెలుసుకున్నట్టే గొప్ప భాగ్యం ఉంది ప్రభా. నువ్వు చెప్తున్నావు సాతాను మీలో ఉన్నప్పుడు, సాతాను మమ్మల్ని కలిగి చేస్తున్నప్పుడు దేవుని యొక్క మరి కార్యక్రమం జరగబోయే దాని గురించి, మరి జరిగిపోయే దాని గురించి చెప్తుంది కానీ
ప్రస్తుతం ఏ విధంగా జరుగుతుందో దాన్ని చూడబడి చేస్తున్నారు వాక్యం సెలవుస్తూ ప్రభు స్తోత్రం తండ్రి. మన కాలంలో మరి ఇప్పుడు జరగబోతున్న యొక్క వర్తమానము దేవుడు ఏ విధంగా బయలుపడుతున్నాడు వర్తమానము మరి జనులు చూసేలాగా మరి కళ్ళు తెరమని స్తోత్రం తండ్రి. నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో నీ వాక్యము వారి వద్దకు మరి వెళ్ళి వారి యొక్క హృదయాన్ని మరి తెలుసుకునే విధంగా నీ వాక్యాన్ని పరిపూర్ణ చిత్తాన్ని ప్రభు తెలుసుకునేలాగా సహాయం చేయమని ప్రభు స్తోత్రం తండ్రి. అది నీ చిత్తమైతే జరిగించబడుతుంది స్తోత్రం అయినా కూడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశ్రయించండి. మరి ఇక్కడ ఉన్న సంఘ కాపురం బట్టి స్తోత్రం తండ్రి. మరి లేఖనం ప్రభు మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క లేఖనాన్ని తెలుసుకొని ఈ కాలానికి సంబంధించిన దేవుడు ఏ విధంగా నడబోతున్నాడు, దేవుడు ఏ విధంగా మరి తన యొక్క వర్తనామాలో మరి తన ద్వారా బయలుపరుచుకుంటున్నాడు ఆ యొక్క బిడ్డను మరి ప్రత్యక్షంగా మరి ఆ యొక్క లేఖనాలు గ్రహించే విధంగా నువ్వు నిలబెట్టి తీసుకోవడం తండ్రి. అదే లేఖనంలో నిలబెట్టి ప్రభావ ఆ యొక్క బిడ్డను మీరు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలతో ఆ వాక్యాన్ని పంచుకొని మరి పరిపూర్ణ చిత్తాన్ని బిడ్డ ద్వారా దానికి జరిగించవలసి స్తోత్రం తండ్రి. కూడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశ్రయించండి. ఎంతో దూరం నుంచి ఆ యొక్క సహోదరులు వచ్చారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు మరి బలపరచండి, వాక్యంలో మరి దృఢపరచండి. ఈ లేఖనం ప్రభా మరి ఎవరైతే అయితే మరి ఇల్లుందో ఈ దూరసత్తున్నారు ఎవరైతే వింటున్నారో ప్రభా నీ యొక్క గిన్నెలు ఏదైతే ఉన్న ప్రభు ఆ గిన్నెల ప్రభా ఈ వర్తమానం విని మరి వాటిని పరిపూర్ణంగా ప్రభా మరి హృదయాన్ని తెచ్చే విధంగా వారిని మరి దీవించండి, ఆస్వాదించమని ఆ యొక్క మరి ఒక్కసారి ప్రభా ఇంత గొప్ప వర్తమానం మాతో మాట్లాడిన సహోదరుడు మీరు దీవించడం బలపరచండి. ఇలాంటి గొప్ప వర్తమానం మమ్మల్ని మరి ఎక్కువగా ప్రభా ఆ బిడ్డదార వచ్చి మమ్మల్ని బలపరిచి ఐక్యపరిచి సహోదరి యొక్క ప్రేమతో దేవునికి వాళ్ళకి పరిపాలన మాకు భద్రపరచమని నీ నామానికి భయంకరంగా మమ్మల్ని నిలబెట్టమని కూడిన ప్రతి ఒక్కరికి మీరు దీవించి ఆశ్రయించి నీవే గంట మనం ప్రభావ పొందుకోమని మా అమ్మోచుడైన యేసుక్రీస్తు కొత్త నామైన జీవన ప్రభు క్రీస్తు ప్రార్థించుకున్నాం తండ్రి. మహాపరిశుద్ధులైన మా గొప్ప దేవుడా, మా జీవము మా బలమైన దేవుడా, నీ ఘనమైన విలువైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రం తండ్రి. ఓ ప్రభా ఈ రాత్రి కాల సమయంలో చిన్న మందగా మమ్మల్ని సమకూర్చి మా ప్రశస్తమైన సౌరభ్యం గృహంలో ప్రభా భూమికి ఆకాశానికి సృష్టికర్త ఆరాధించి గొప్ప వ్యాఖ్యానించిన స్తోత్రము. ఓ ప్రభు మరి ఈ రాత్రి కాల సమయంలో మాతో గొప్పగా మాట్లాడిన మా గొప్ప దేవుడా నీకు స్తోత్రం తండ్రి. ఓ ప్రభు మరి లేఖనాలు మరి అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఆ మొదటి రాకడను మీరు ఏ విధంగా జరిగించారు, మీ మొదటి రాకను ప్రకటించడానికి పౌలు గారు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు పడ్డాయి. లాస్ట్ కి మరి నువ్వు ఎన్నుకున్న ప్రజల చేతనే ప్రభు మరి భయంకరమైన శిరక్షేదనం చేయబడ్డారు ప్రభు. మంచి విద్యను అభ్యసించి మంచి మరి ధనవంతుడైండి ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా చదువుకున్న జ్ఞానవంతుడైన అపోస్తలుడు పౌలు గారి మరి నీవు రక్త మాంసాల్లో భూమి మీదకి వస్తే ఆయన గుర్తించలేకపోయాడు ప్రభు. మరి నీవే ప్రభు మరి ఆయన బయలుపరుచుకొని ప్రభు మరి నీవే ఆయన ఎన్నుకొని ప్రభా నీవు మానవుడిగా వచ్చావని ఆయన ద్వారానే రుజువుపరిచి మొదటి సంఘకాల దోతగా మీరు ఇచ్చారు ప్రభావి. యెహోవాయే యేసు దేవుడు కాదు, యేసు దేవుడు అని చెప్పిన ప్రజలను చంపటానికి వెళ్ళిన సౌల్ని ప్రభు మరి మీరు మార్చి ఆ మానవుడే ఆ యేసే క్రీస్తుని తన కోసం ప్రాణం పెట్టే విధంగా ప్రభు మరి అపోస్తలుడైన పౌలును మీరు సౌలుగా మార్చారు దేవుడు. నీవు అయినా ప్రభు మరి సౌల్ని పౌలుగా మార్చారు మా గొప్ప దేవుడా నీకు స్తోత్రం తండ్రి. ఈ చివరి దినముల్లో ప్రభు మేము అలాంటి సౌలుగా ఉంటే మా హృదయాన్ని మార్చి ప్రభు లోకం పోయే విధంగా కాక ప్రభు మరి మమ్మల్ని ప్రభు మరి లోక క్రైస్తవుల నుంచి వేరుపరిచి ప్రభు మరి సౌలుగా ఉండ మా హృదయాన్ని మార్చి ప్రభు పౌలుగా మార్చిన మా గొప్ప దేవుడా నీకు మరి ఆ మత భేదంలో నుంచే వాళ్ళు ఎన్ని ఆటంకాలు పెట్టినా గానీ సౌలు గారు మరి ప్రభా మీరు అభ్యంతరం పెట్టి ఈ మత బోధ నుంచే నేను నా సృష్టికర్తను యెహోవాను ఆరాధిస్తున్నానని అది సాక్ష్యం చెప్పినట్టుగా ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభు మరి ప్రభా ఈ లోకానికి ఈ క్రైస్తవులకు వ్యతిరేకంగా ప్రభా నీవు మరలా మానవుడిగా మరి ఏ రీతిగా ఆకాశానికి నువ్వు ఆ మేఘం మీద కొనుకోబడ్డావు, ఆరోపంతో భూమి మీదకి వచ్చేవనే సత్యాన్ని గ్రహించి మనసును మాకిచ్చిన దేవుడా నీకు అవుతుంది. మా ప్రియమైన దేవుడా మేము నిజంగా కొత్త దేవుడిని మేము ప్రకటించలేదు కానీ ఆ బైబుల్లో దాచబడి ఉన్నటువంటి
దేవుడు ఈ చివరి కాలంలో ఏ విధంగా పనిచేస్తున్నామో గ్రహించి మీరు మాకిచ్చిన ఆ ప్రత్యక్షం ద్వారా మేము నీ యొక్క కొత్త పేరును కొత్త రూపాన్ని ప్రకటిస్తున్నాం ప్రభు. ఈ సత్యాన్ని గ్రహించే మనసును మాకు ఇచ్చిన గొప్ప మా ప్రియమైన ప్రభా నీకే స్తుతిస్తున్నాం తండ్రి. మొదట మీరు ఏదైనా ఆదామును సృష్టించుకుందే మీరు నివాసమై ఉంటారు ప్రభా. నువ్వు నివాసంగా ఉన్న ఆదాము సాగైన సహాయం ద్వారా మోసపరచబడి నీ యొక్క నివాస స్థలాన్ని అపవిత్రం చేసి మరి నీవు నివసించడానికి ఏకంగా లేకుండా ఆయన అయిపోయాడు ప్రభా. మరి 4000 సంవత్సరముల తర్వాత మరి ఒక కన్య ద్వారా ఒక పరిశుద్ధమైనటువంటి మానవుని యేసు క్రీస్తును మీరు తీసుకొని ప్రభా ఆయనలో నివాసం ఉండి రక్షణ కార్యాన్ని ముగించిన మా గొప్ప దేవుడు అని కొంటున్నారు. మరి విమోచన కార్యాన్ని ముగించడానికి మరలా మీరు ప్రభా ఒక మానవ శరీరాన్ని పరిశుద్ధమైన మానవ శరీరాన్ని మీరు ఎన్నుకొని క్రీస్తు గుణాలను మీరు తెలుసుకొని ప్రభా అందులో నివాసమైంది 7 మందులు విప్పి మరి మాకు విమోచన ఇచ్చిన మా గొప్ప దేవుడు మహోన్నతుడా నీ మొదటి దాఖలను ప్రకటించడానికి మరి బాప్తిస్మిచ్చి ఆహాను ఏ విధంగా అయితే మీరు వాడుకున్నారు ప్రభా. ఈ చివరి దినంలో ఆ మలాఖీలో ఉన్నటువంటి యెహోవా నియమించిన భయంకరమైన మహాదినానికి ముందు నా ప్రవక్తలని ఏలని మీరు పంపిస్తున్నారని వాగ్దానం చేసినట్టుగానే ప్రభా మరి భయం లేని ప్రవక్తలైన క్రీస్తు థామస్ మా కోసం పంపించి ప్రభా దేవుడు రెండవ రాకలో వచ్చాడు. దేవుడు మారు రూపం గలవాడై 7 మందులు విప్పి మరి దేవుడు అంటే ఏంటి, దేవుడు అంటే ఎవరని పరిపూర్ణ దేవుని చిత్తాన్ని ప్రకటన 10లో ఉన్నటువంటి దేవుని మర్మాన్ని మాకు వెలిపించాము ప్రభా. సత్యములు మమ్మల్ని నిలబెట్టి ప్రభా ఈ లోకం మమ్మల్ని అపోస్తులను హింసించినట్టుగా అపోస్తులను దూషించినట్టుగా మమ్మల్ని దూషించినప్పటికీ అపోస్తులు నీ పక్షాన మొదటి రాకన మరి ప్రకటించే విషయంలో ఏ విధమైనటువంటి వాళ్ళు గొప్పగా వాళ్ళు నిలబడి వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసి మరి ప్రపంచానికి యేసే దేవుడని ప్రకటించారు ప్రభా, నిరూపించారు ప్రభా. ఈ చిన్న మందైన మేము కూడా ప్రభా అదే అపోస్తుల పోరాటంలో మేము నిలబడి ప్రభు నీ నిజమైన వర్తమానాన్ని ప్రకటించే విషయంలో ఎక్కడ వెనకాడకుండా మమ్మల్ని నిలబెడుతున్న దేవుడా నీకు వందనాలు. ఈ ప్రణాళికలు ప్రభు మరి ఈ పోరాటంలో మరి ప్రాంతంలో మా ప్రశస్తమైన సోదరుడు నువ్వు మరి చరిత్ర కూడా వాడుకుంటున్న విధానాన్ని బట్టి నువ్వు సంఘాన్ని సోదరుడు చెప్తున్న ఆ మాటలను గ్రహించే మనసును సంఘానికి దయచేయండి ప్రభా. సోదరుడు తన సొంత ఉద్దేశాలతో తన సొంత తెలివితేటలతో చెప్తాం కాక ప్రభా నువ్వు ఆత్మప్రూరుడై ప్రభు మరి తండ్రి మరి ప్రవక్త ఆత్మ కలిగిన వాడే ప్రభు మరి నీవు బయలుపరిచింది మాత్రమే చెప్పడానికి మరి మీరు ఏర్పరచమని ప్రార్థిస్తున్నాం. గొప్ప సత్యాన్ని సోదరుడు పట్టుకొని ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు వచ్చినా ఆర్థిక పరిస్థితులు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రణామే క్రీస్తుని ప్రకటించడంలో ఎక్కడ వెనకాడకుండా ప్రభా ఈ ప్రాంతాల్లో నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. సోదరుడు మరి ద్వారా మరి ఈ ప్రాంతాన్ని మీరు అతి త్వరలో కదిలించబోతున్న దేవుడా నీకు వందనాలు. సోదరుడు నీ సంఘాన్ని తన కుటుంబాన్ని దీవించవలసించండి. కూడి వచ్చిన సోదరి దీవించవలసించండి. మేమేం విన్నామో దాన్ని పొందుకొని మరి అపోస్తుల మరి పౌలు కళ్ళు తెరిచినట్లుగా ప్రభా ఇక్కడ ఉన్న సహోదరి కళ్ళు తెరవబడిలాగా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. గొప్ప వర్తమానాన్ని ఈ సమయంలో మరి ప్రభు మా ప్రశస్తమైన సోదరుడు రాజు బ్రదర్ ద్వారా మాకు అందించిన విధానాన్ని బట్టి నీకు బలపరచండి, స్థిరపరచండి. మరి మరిన్నిగా మరి నీ యొక్క ప్రణాళికలను మరింత తేటగా తెలుసుకోవడానికి మరి ప్రభు మరి మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ప్రతిదీ నీ నామ మహిమను జరిగించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని రాజుకు రాజుగా ప్రభువుకు ప్రభువుగా పెళ్లి కుమారుడుగా మమ్మల్ని రాబోతున్న మా విమర్శకుడైన క్రీస్తు నామంలో ఈ ప్రార్థన పొందుకున్నాం మా ప్రభు. ఆమేన్. మహాపరిశుద్ధుడా జీవం గల తండ్రి మా ప్రభు అయిన ప్రణామం క్రీస్తు మీ పవిత్రమైన పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభువా. ఇప్పటి వరకు నా తండ్రి ఈ యొక్క నాయన స్తుతి కూడికను ఆశీర్వదకరముగా దీవెనకరముగా మేలుకరముగా మీరు నాయన జరిగించినందుకే మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ కుమారుని మీరు నిలబెట్టుకొని మాకు కావలసిన సందేశమును
ఓ ప్రభా, ఈ మైకేంత్రం ద్వారా నాయన అనేక మంది బిడ్డలు వినుటకు మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ఈ మైకేంత్రం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని విని ఉన్నారు ప్రభా, విచితమైతే నాయన వాళ్ళు కళ్ళు తెరవబట్టుకు నీ కృపను దయచేయండి. ఓ ప్రభా, సహాయం చేయండి నాయన. ఇక్కడ నా ప్రభా కూడి ఉన్న ప్రతి బిడ్డను కూడా నా తండ్రి, ఓ వారిని కూడా మీరు దర్శించండి, వారితో కూడా మీరు మాట్లాడండి. ఓ వాళ్ళ యొక్క నా తండ్రి మనోనేత్రము మీరు తెరచి నా తండ్రి, ఓ నైనా యొక్క పౌలు యొక్క మార్గంలో నడవబడుటకు నీ కృపను దయచేయమని సరిలో ప్రార్థిస్తున్నాను. ఈ కార్యం జరిగించండి. వాక్యం అందించినటువంటి నీ దాసులు ఇంకా బలపరిచి, ఓ నాయన ఇంకా మీరు వాడుకోమని మీ సరిలో ప్రార్థిస్తున్నాను. ఈ కుమారుడు ద్వారా నా ప్రభు ఇంకలో నాయన అనేకమైన విషయాలు నాయన, ఓ నాయన నా ప్రభు మాకు తెలియజేయమని మీ సరిలో ప్రార్థిస్తున్నాము. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వదించండి. ఈ సాయంకాలం దీవులతో నింపండి, మీరు మహిమ పొందండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు ప్రణహమను నీ సర్వశక్తి కలిగిన నామలు ప్రార్థించి స్తుతించి వేడుకొంటున్నాము. ఆమేన్. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడైన మా దేవుడా, నీ వందనాలు. ఈ సమయంలో మరి ఒకసారి మా యొక్క సహోదరులందరూ ప్రార్థించిన రీతిగానే మీ యొక్క నామాన్ని సమీపించున్నాము. గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు. నేను మరి మేము ఎలాగైతే మీ యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నామో, మొదటి రాకడలో ఓ సమరయ స్త్రీ అలాగే మీ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆమె తన ఇంట్లో కూర్చొని ప్రతిరోజు శబ్ద యంత్రం ద్వారా వచ్చేటువంటి కైప యొక్క ప్రసంగాలు వింటూ ఉంది. కైప సొలొమోను మందిరంలో ఉండి ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ శబ్ద యంత్రాల ద్వారా సమరయ స్త్రీ వర్తమానాలు వింటూ, ఓ మరి దేవుడు ఈ లోకానికి రాబోతున్నాడు, మానవుడిగా రాబోతున్నాడు, మెస్సీగా రాబోతున్నాడని విశ్వాసం ఉంచింది. ఒక రోజున ఆమె ఏది వర్తమానం అయితే విందో ఆ వర్తమానం యొక్క రుజువు ఆమె ఎదురు నిలబడినప్పుడు ఆమె మాట్లాడుతుంది, అయ్యా నేను విన్నాను మా యొక్క వర్తమానుడు బోధిస్తుంటే మెస్సీయ ప్రవక్తగా వస్తాడని చెప్పాడు ఆయన, నువ్వేంటి ప్రవక్తలా ఉన్నావే అని ఓ సాక్షాత్తు నిన్నే అడిగినట్టుగా మేము చూస్తూ ఉన్నాం మా ప్రభు. నిజంగా మీరు చెప్తున్నారు, అది బయలుపాటు, సమరయ స్త్రీకి దేవుడిచ్చిన బయలుపాటు అని మీరు చెప్పారు మా ప్రభు. కాబట్టి నైనా ఈ కాలంలో మేము కూడా మరి అనేక సందేశాలు వింటూ ఉన్నాం, కైపా బోధనలు వింటూ ఉన్నాం, అనేక వర్తమానాలు మేము వింటూ ఉన్నాం. ఓ ప్రభు, మరి ఇప్పుడు ఈ సమయంలో మరి మాకు బయలుపాటు దైత్యం అడుగుతున్నాం మా ప్రభు. ఏది నిజమైన వర్తమానము, ఏ వర్తమానాన్ని వెంబడిస్తే మేము మెస్సియాను పట్టుకోగలుగుతామో ఆ మార్గాన్ని మాకు బయలుపరచుకుని అడుగుతున్నాం మా ప్రభు. స్తోత్రం. ఓ ప్రభా, మరి కొన్ని మాటలు మేము పరిశుద్ధ గ్రంథం నుంచి మేము చదువుకున్నాము. పౌలు గారిని దూషించారు, అవమానించారు, మత భేదకుడు అని పిలిచారు, పేడ వంటి వాడు, కలహములు రేపేవాడని అవమానించారు. అయినా కూడా దాన్ని సంతోషంగా స్వీకరించాడు. మీరు మత భేదమును పిలిచేటువంటి ఈ మార్గంలోనే నేను నా పితరుల దేవుని సేవిస్తున్నానని గర్వంగా చెప్పాడు మా ప్రభు. కాబట్టి మేము కూడా నీ యొక్క క్రొత్త నామమైనటువంటి క్రీస్తు బెండాం గురించి ఈ లోకానికి ప్రకటిస్తూ ఉంటే అనేక మంది అవమానిస్తున్నారు, అనేక మంది మత భేదాన్ని మరి భేదకులు అబద్ధ బోధకులని మాపై నిందలు వేస్తున్నారు. కానీ మేము దాన్ని సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నాము. వాళ్ళు దూషించిన ఈ మార్గంలోనే, ఈ ఒక మార్గంలోనే మా పితరుల దేవుడు క్రీస్తు బృందామని మేము ఆరాధిస్తూ ఉన్నామని గర్వంగా మేము చెబుతూ ఉన్నాం మా ప్రభు. ఈ యొక్క సత్యంలో ఈ ప్రాంతంలో మా ప్రదర్శమైన సహోదరుడు జయరాజ్ గారిని మీరు ఉంచారు ప్రభు. నిజంగా మరి సహోదరు యొక్క మరి సాక్ష్యాన్ని మేము చూసినప్పుడు మరి మరి తన కుటుంబంలో తండ్రి గారు పాస్టర్ గా ఉన్నప్పటికీ తను పాస్టర్ అవ్వాలని ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ట్రైనింగ్ తీసుకొని అనేక మందికి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి వచ్చిన సహోదరుని మీరు ఎన్నుకొని ప్రభు మరి మీరు ఇక్కడ సంఘాన్ని ఇచ్చారు. సంఘము ప్రబలుతున్నప్పుడు, సంఘం విస్తరిస్తున్నప్పుడు రెండవ రాకడిని గురించి సందేశం మీరు అతనికి పంపించారు మా ప్రభు. సహోదరుడు ఏ మాత్రం కూడా ఆలోచించకుండా సంఘం చెదిరిపోతుందేమో, నన్ను విడిచి వెళ్ళిపోతారేమో అని ఏమాత్రం ఆలోచించకుండా మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం నాకు శ్రేష్టకరమని సహోదరుడు గుర్తెరిగి ప్రభు మరి ఈ యొక్క సత్యాన్ని అంగీకరించారు. మరి మేము అనుకున్నట్లుగానే మాతో ఉన్న అనేక మంది మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు మా ప్రభు. కాబట్టి సహోదరుడు కూడా విడిచి వెళ్ళిపోయినప్పటికీ, ఒంటరిగా ఉన్నప్పటికీ తన కుటుంబంతో తన బిడ్డలతో ప్రభు మరి నిజమైన ఆరాధన మీరు ఇచ్చారు నా ప్రభు. మరి సహోదరుని బలపరచండి. అదేవిధంగా తనకు తోడుగా ఇచ్చిన మరి సహోదరి విషయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సిస్టర్ కూడా దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభు. మరి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది మీరు చెప్పారు మా ప్రభు. కాబట్టి నేను మరి సహోదరునికి ఒక మంచి గుణవతి అయిన భార్యను తోడుగా మీరు ఇచ్చి ఈ ప్రాంతంలో మీ నిత్య నామాన్ని ప్రకటించే మరి బిడ్డలుగా మీరు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిద్దరి యొక్క పరిచయం మీరు ఇంకా బలపరచండి నైనా. మరి
ఇంకెక్కడైతే ప్రభు మరి ఈ సత్యాన్ని తీసుకుని వెళ్ళాలో ఓ ప్రభు మరి మీ యొక్క వాకాలుగా వారిని వాడుకుని నడిపించబడుతున్నాం మా ప్రభు నీకు వందనాలు, స్తోత్రములు. నీ వాక్యాన్ని గురించి ప్రకటించడంలో ఎక్కడ ప్రభు సిగ్గుపడకుండా వెనకాడకుండా బిడ్డలు ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి మీరు సహాయం దయచేయండి ప్రభు నీకు వందనాలు, స్తోత్రములు. అదేవిధంగా వారికి బహుమానంగా ఇచ్చిన మరి సోదరు మరి కుమారుడు నెవిల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను మరి బిడ్డ యవన కాలంలో ఉన్నారు ఓ ప్రభు మరి అయినప్పటికీ నిజంగా సహోదరి గురించి ప్రభు మేము విన్నప్పుడు నిజంగా ఈ యొక్క లోక కార్యాలన్నిటికీ మరి బిడ్డ దూరంగా ఉండి నీ వాక్యానికి దగ్గరగా ఉన్నట్టు ప్రభు మీకు వందనాలు. అది కేవలము మీ కృప అయినది నా ప్రభు నీకు వందనాలు, స్తోత్రములు. బిడ్డ మరి సంఘానికి కుటుంబానికి దూరంగా ఉన్నప్పటికీ మీరు మరి ఆ కుటుంబానికి ప్రభు బిడ్డకి దూరంగా దగ్గరగా ఉన్నారని మేము నమ్ముతున్నాం మా ప్రభు మీకు వందనాలు. మరి నెవిల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఓ ప్రభు మరి సహోదరు చెప్పారు మరి నెవిలు మరి ఈ రోజే ఓ మరి మరి జన్మించాడు, అయినా కూడా ఓ మేము ఈ పుట్టినరోజు సందర్భంగా మేము కూడికని ఏర్పాటు చేసుకోవట్లేదు కానీ ప్రభువుని ఆరాధించాక మేము ఈ కూడికని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు నా ప్రభు. మిగతా లోకస్తులదే ఆచారాల్లో మేము ఈ యొక్క కూడికని మేము ఏర్పాటు చేసుకోవట్లేదు కానీ పరలోకపు దేవునికి మహిమకరంగా ఈ కూడికని మేము ఏర్పాటు చేసుకున్నామని మరి సహోదరులు మాతో పంచుకున్నారు మా ప్రభు. నిజంగా మరి కుమారుడు దీవించండి, ఆశీర్వదించండి. నెవిల్ని మంచి ఆరోగ్యం శక్తిని దయచేయండి. మరి ఆ ప్రాంతంలో ఒంటరిగా ఉన్నారు కానీ ఓ మీ ఆత్మ సహోదరిపై ఉందని మేము నమ్ముతున్నాం మా ప్రభు నీకు వందనాలు, స్తోత్రములు. ఓ రాకపోకలు కూడా మీ కాపుదలు ఉంచండి. తోటి ఉద్యోగస్తులతో కూడా ఓ మరి ప్రేమగా మెలిగినట్టుగా మీరే సహాయం దయచేయండి. ఓ మరి వారు కూడా సహోదరులతో ప్రేమగా ఉన్నట్టుగా మీరే సహాయం దయచేయండి ప్రభు నీకు వందనాలు. ఓ మరి బిడ్డను బలపరచండి, దీవించి ఆశీర్వదించండి నా ప్రభు నీకు స్తోత్రములు. అదేవిధంగా చిన్న కుమార్తె బ్లెస్సింగ్ బట్టి కూడా మీకు వందనాలు. ఆమెను కూడా దీవించి ఆశీర్వదించండి. కుమార్తె ఓ ప్రభు ఎవరి కాలంలో ఉన్నారు కాబట్టి ఓ ప్రభు యోప్తా కుమార్తె వలె ప్రభు ఓ నిన్ను గురించి చదివే విశ్వాసాన్ని, నిన్ను గురించి ప్రార్థించే విశ్వాసాన్ని, ఓ తన చుట్టూ ఉన్న చెలికత్తెలతో యోప్తా కుమార్తె ఎలాగైతే కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేసిందో అలాగే మా ప్రభా మరి బ్లెస్సి కూడా యోప్తా కుమార్తె వలె ఓ ప్రభు నిన్ను గురించి తరించే విధంగా బిడ్డని ఆశీర్వదించండి. ఓ ప్రభు సంపూర్ణమైన బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని కుమార్తెకి దయచేయబడుతున్నాం మా ప్రభు. బిడ్డల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నా ప్రభు నీకు స్తోత్రములు. అదేవిధంగా ఇక్కడ ఉండే మరి సహోదరులందరూ సంఘాన్ని దీవించండి. జకరే బ్రదర్ని ఇంకా సహోదరులు ఇంకొంతమంది సంఘస్థులు సహోదరులు ఉన్నారు ప్రభా, వారందరినీ దీవించండి మా అడుగుతున్నాం మా ప్రభు నీకు వందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మేము ఈ కూట ఏర్పాటు చేసుకోవడానికి ప్రభా మరి మాకు స్థలం ఇచ్చిన ఈ కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నా ప్రభు నీకు వందనాలు. వారిని బలపరచండి నా ప్రభు నీకు స్తోత్రములు. మీరు చెప్పారు నా పేరట ఆహ్వానించి గ్లాసు నీళ్ళిస్తే చాలు దానికి ఫలాన్ని మీరు పొందారని మీరు చెప్పారు మా ప్రభు. కాబట్టి దానికంటే గొప్ప కార్యం వాళ్ళు చేశారు మా ప్రభు. వారికి మరి దీవుల్ని ఇవ్వండి, ఆశీర్వదించండి. అదేవిధంగా ఇక్కడ సంఘముగా ఉండి మరి సహోదరుతో మరి సహకరిస్తుండే యవనస్తులు మరి పెద్దవారు ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించండి నా ప్రభు నీకు వందనాలు. అదేవిధంగా మరి నాతో పాటుగా దూర ప్రాంతం నుంచి వచ్చిన మా సహోదరులను కూడా దీవించండి నా ప్రభు. ఓ దూర ప్రాంతంలో నుంచి ఓ అనేక ప్రాంతాల నుంచి ప్రభు మరి ఆన్లైన్ లో ఉండి మాతో ఐక్యత పొందుకున్న మా ప్రశస్తమైన సహోదరులందరూ కూడా బలపరచండి నా ప్రభు నీకు వందనాలు. ఈ కలయిక ఇప్పుడు మేమందరం కూడా భౌతికంగా ఉన్నాం కాబట్టి దూరంగా ఉన్నాం కానీ ఒక రోజున మేమందరం కూడా కలబోతున్నామని ఒక నిశ్చయిత మేము కలిగి ఉన్నాం మా ప్రభు నీకు వందనాలు. అప్పటి వరకు మీ కృప, మీ కాపుదల మా అందరిపై ఉంచి నడిపించమని మరొకసారి ఈ కూడికని ఏర్పాటు చేసుకున్న మా యొక్క సహోదరుడు జేరవేరే కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి బలపరిచి ఆ పరిచయను కూడా ప్రభు మరి యథార్థమైన పరిచయను, నమ్మకమైన పరిచయను ఈ ప్రాంతంలో జరిగించినట్లుగా ప్రభు మరి కుమారుని అభిషేకించి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకునమని రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, ఓ పెండ్లి కుమారుగా ఈ లోకానికి రాబోతున్న ప్రభు యేసుక్రీస్తు యొక్క కృతనామైనటువంటి క్రీస్తు బ్రహ్మం మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలన్నీ అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్. Amen. Amen. Fresh Ben hum never fails. Fresh Ben hum never fails. Fresh Ben hum never fails indeed. Hallelujah. Hallelujah. Fresh Ben hum never fails indeed. Is coming very soon. Is coming very soon. Is coming very soon indeed. Hallelujah, hallelujah, is coming very soon indeed. నా ప్రాణమా యెహోవాను సంతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సంతించుము. నా ప్రాణమా యెహోవాను సంతించుము, మా ప్రభువును విమోచకుడైన క్రీస్తును చేసిన ఉపకారంలో దీన్ని మరొకము. ఆమేన్, ఆమేన్. ఓ మన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఈ రాత్రికాల సమయంలో కూడికి నిలబడిసిన సహోదర కుటుంబమునకును ఈ యొక్క కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడండి మనందరిని నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. మనం కనిపెట్టుకుని యెహోవా మీలో ఉన్నారు బ్రదర్. ఆమేన్.